अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यासशंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। आञ्जनेयं महावीरं ब्रह्म विष्णु शिवात्मकं तरुणार्कप्रभं शान्तं रामदूतं नमाम्यहम्। वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वाय्वादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं श्रीरामं भजे श्यामलम्। खद्योतद्युतिदं नमामि सततं रामं दिनेशान्वयं वैदेही कमलप्तबान्धववरं नित्यं जगत्साक्षिणं संसारार्णवदिव्यभव्यतरणिं पापौघरात्रिद्विषं भक्तानां मृदुमानसाम्बरमणिं दोषाटसूर्यप्रभं। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्री हनुमान जय जय हनुमान।
జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. అయోధ్యామాతకు అంజలిస్తూ, సరయూదేవికి ప్రణమిల్లుతూ, శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణుకు నమస్కరిస్తూ, స్వామి అనుగ్రహంతో రామభక్తి సామ్రాజ్యము రామసామ్రాజ్యమైన అయోధ్యలో చెప్పుకు వస్తున్న ప్రవచనం ఇవాళ 3వ రోజులకు చేరుకున్నది. ప్రధానంగా అయోధ్య మాహాత్మ్యం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అయోధ్య సరయూ వైభవం. ఇది అయోధ్యని సూర్యవంశ ప్రభువులు పాలించారు. మొదటివాడు అంటే సూర్యభగవానుడే మొదట, ఆ తర్వాత వయుస్తమను మొదలుకొని సూర్యవంశ చక్రవర్తులు అంటున్నాం. అయితే సూర్యులకి సూర్యుడు రామచంద్రమూర్తి. మరి ఆయన సూర్యవంశీ కూడా అంటే సూర్యునికి మూలమైన వాడు. అందుకే సూర్యస్య సూర్యాహ అని సుమిత్రాదేవి చెప్తుంది. ఎవడనుకుంటున్నావు రాముడు అంటే సూర్యులకు సూర్యుడు, బ్రహ్మల బ్రహ్మ అని చెప్తుంది సుమిత్రాదేవి. ఇక్కడ సూర్యులకే సూర్యుడైన రామసూర్యుడిని మనం ఒక్కసారి ధ్యానిస్తే మన మనస్సులో ఉన్న అంధకారం ఎలా పటాపంచలవుతుందో భావిద్దాం. ఖజ్జోత ద్యుతి, ఖజ్జోతుడు అంటే సూర్యుడు, కానీ సూర్యుడికి ద్యుతినిచ్చినవాడు ఆయన. ద్యుతి అంటే ప్రకాశం, సూర్యుడికే ప్రకాశం ఇచ్చిన సూర్యుడు ఖజ్జోత ద్యుతిదం. ఆయన దినేశాన్వయం, సూర్యవంశంలో పుట్టాడు కానీ సూర్యునికి కాంతినిచ్చినవాడు. వైదేహీ కమలాప్త బాంధవ వరం, సూర్యుడు కమల పట్ల ఆప్తుడుగా ఉంటాడట. అలా కమల అంటే సీతమ్మ, మహాలక్ష్మి. సీతమ్మ అనబడే కమలానికి బాంధవుడు ఆయనంటే అమ్మని వికసింపజేస్తాడు ఆనందంతో అని. అలాగే సూర్యుడికి కర్మసాక్షి, లోకసాక్షి అని పేరు. జగత్సాక్షి అయిన పరమాత్మయే రాముడైనప్పుడు అని సూర్యుడికి సూర్యుడు కాడ తరణి అని సూర్యుడికి పేరున్నది. అంటే వేగముగా దాటువాడును ఒకటి, దాటించువాడు కూడా అర్థం తీసుకుంటే రాముడు కూడా సూర్యుడే. ఎందుకంటే సంసారం అనే సముద్రాన్ని దాటించే తరణి ఆయన అన్నారు. అలాగే పాపం అనే రాత్రికి శత్రువు సూర్యుడు కదా. పాపం అనే రాత్రిని తొలగించే రాత్రిపాలిటి పాపాల పాటి శత్రువు రామచంద్రమూర్తి. ఎక్కడ ప్రకాశిస్తున్నాడంటే భక్తుల యొక్క మెత్తని మనస్సనే ఆకాశంలో మణిలా ప్రకాశిస్తున్న అతడు దోషాట సూర్యప్రభం. దోషము అంటే రాత్రి అర్థం. ఆ రాత్రి సూర్యకాంతి వస్తే రాత్రి మిగలదు, పగలైపోతుంది. అందుకే రాత్రిని పోగొడతాడు సూర్యభగవానుడు. అలాగే దోషాటులు అంటే నిశాచరుడు, అంటే రాత్రి తిరుగువారు అంటే రాక్షసులు. ఆ రాక్షసుల్ని తొలగించగలిగే సూర్యుడు రామసూర్యుడు అనే అద్భుతమైన భావాన్ని ఇవాళ మనం నమస్కరించుకుంటున్నాం. ఈ భావాన్ని ఆవిష్కరించిన సత్కవి మా నారాయణరావు గారు. ఇక్కడ రోజుకొక శ్లోకం వారిది రామార్పణం చేద్దామని నేను చదువుతున్నాను ఇక్కడ. ఎందుకంటే ఆయన రామార్పణంగా వ్రాసుకున్నారు. ఆయన పాండిత్యం రాముడి కోసం సంపాదించుకున్నారు. రాముడు ఆయనకి కవిత్వము భావుకత ఇచ్చాడు. అందుకే తాను సంపాదించుకున్న పాండిత్యాన్ని ఆ రామభక్తితో కలిపి ఆయన అద్భుతమైన గ్రంథాలు రచించారు. ఒకటి శ్లోకాభిరామం అంటూ 300 పైచిలుకు శ్లోకాలైతే, మరొకటి ఇటీవలనే సుమనోమంజరి అంటూ మరికొన్ని శ్లోకములు రచించారు. రసవంతమై రామభక్తి సంభరితములైన ఆ శ్లోకముల్ని చదివి ఆనందిద్దామని ఉద్దేశంతో నిన్నటి వరకు చదువుకున్నాం. నేను ఒక్కడిని ఆనందిస్తే లాభం లేదని ఇవాళ ఈ సభలో హనుమంతుడికి వినిపించాను. ఇటువంటి రామభావుకులైన వారు శ్రోతృస్థానంలో కూర్చుని ఉంటే ఉత్సాహంగా ప్రవచనం చెప్పగలం. అది శ్రద్ధ అనేది. శ్రద్ధాభక్తి ఉన్న వారికి చెప్పినప్పుడు కలిగే ఉత్సాహం వేరు. అలాంటి ఉత్సాహంతో మనం ఆ రామసూర్యుడు నిత్యోదయం కలిగినటువంటి రామభక్తి సామ్రాజ్యమైన అయోధ్యలో ఉన్నాం. ఈ అయోధ్యలో నిన్న మనం చెప్పుకున్నటువంటి తీర్థము మొదటిగా స్వర్గద్వారం అనే తీర్థం. ఈ తీర్థానికి సంబంధించిన కథను తెలియజేస్తున్నారు. రామచంద్రమూర్తి పరమపదమునికి చేరుకున్న తర్వాత స్వపదం అంటే వైకుంఠ భవనే యాతే రామచంద్రే పరాత్మని. పరాత్పరుడైన రామచంద్రమూర్తి అవతార కార్యం పూర్తి చేసుకొని తిరిగి పరమపదానికి చేరుకున్న తర్వాత రాజ్య విభజన ఎలా చేశారంటే కుశావతిలో కుశుణ్ణి పెట్టాడని చెప్పుకున్నాం. అక్కడ కుశావతిలో తన రాజధానిలో తాను రాత్రి నిద్రిస్తూ ఉండగా ఏకాకీచ కుశోయత్ర సుష్వాప నృపతిర్గృహే, తన రాజగృహంలో అంతఃపురంలో తాను నిద్రిస్తున్న సమయంలో ఒక స్త్రీ అక్కడికి వచ్చిందని, ఆమెను చూసిన వెంటనే అత్యంత వినయంగా నమస్కరిస్తూ, ఎందుకంటే రాముని పుత్రుడు మరువురాదు, రాముని గురించి ఒక మాట చెప్తూ త్యాగరాజస్వామి వారు అంటారు పరనారీ సోదర అని. అంటే పరస్త్రీ పట్ల ఆయనకి మాతృభావం సోదరీభావం ఉంటుంది. అలాంటిది ఆ స్త్రీ రాగానే అత్యంత వినయంగా నమస్కరించి, అమ్మా ఒంటరిగా పురుషుడున్న సమయానికి ఒంటరిగా స్త్రీ రాకూడదంటారు కదా, నువ్వెవరు అమ్మా ఇలా విచ్చేసావు? దేవీవా మానుషీవాత్వం కిన్నరీవా, నీలో చూస్తే దివ్యత్వం కనబడుతుంది.
నువ్వు మానుషకాంతవా, దేవకాంతవా, కిన్నరకాంతవా? ఎందుకంటే రఘూణాంచ కులే జాత పరస్త్రీషు నగచ్చతి. గొప్ప మాట. అది రామ ఆదర్శం అండి. స్త్రీని గౌరవించడం అనేది నేర్పుతోంది రామాయణం. అది మా రామచంద్రమూర్తి వద్ద నేర్చుకోవాలి. ఆయన పుత్రుడు కుశుడు ఆ విధంగానే, అమ్మ ఏ కారణం చేత వచ్చావంటే ఆమె చెప్తున్నది నేను అయోధ్యని అని చెప్తుంది. అయోధ్య మాత మాట్లాడుతోంది. నీ తండ్రి మొత్తం అయోధ్య వాళ్ళందరినీ తీసుకుని పరంపదానికి వెళ్ళిపోయాడు ఆయన. నువ్వేమో కుశావతి నగరంలో ఉండి ఇక్కడ వాళ్ళని పాలిస్తున్నావు. మొత్తం అయోధ్య అంతా ఇప్పుడు శూన్యమైంది. ఇది నాకు నచ్చలేదు. భగ్నామే రచనా సర్వా శాస్తాపి ప్రభునా విన. పాలించే రాజు లేకపోవడం వల్ల నా స్థితి ఎలా ఉన్నదంటే అస్తసూర్యా యథా సంధ్య. సూర్యుడు అస్తమిస్తున్నప్పటి సంధ్యాస్థితి ఏర్పడింది నాకు. చూసావు ఎంత పని చేశాడో ఆ రామచంద్రమూర్తి. తవ పిత్రా యథావత్స మయి వాసం. నీ తండ్రి ఆ పని చేశాడు కదా, కాబట్టి నువ్వు వచ్చి వాసం చెయ్యు అంటే నీ తండ్రి వల్ల నేను ఇప్పుడు ఏమీ లేని దాన్ని అయ్యాను అని మాట్లాడగానే వెంటనే కుశునంటున్నాడు, అమ్మా నువ్వు అలా అనకమ్మా, రాముల్లో ఇసుమంత కూడా దోషము లేదు, నా తండ్రిలో దోషము లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ మోక్షం ఇచ్చాడు అంటే నీలో నివసించిన పుణ్యం వల్లనే కదా వారందరికీ మోక్షం ఇచ్చాడు అన్నాడు. అంత చక్కగా చెప్పాడు. తవవాసాద్గతా సర్వే లోకం సంతానకం జనాహ. వాళ్ళందరూ సంతానకమనే దివ్యలోకమునికి చేరుకోగలిగారు నీ యందు వసించడం వల్లనే కదా. ఆ వసించిన పుణ్యాన్ని కర్మఫలప్రదాతే అని రాముడిచ్చాడంతే. అంటే మొత్తానికి నా యందు ఉంటే ఉత్తమగతులు వస్తాయని నువ్వు చెప్తున్నావు కదా, కనుక నీకు కూడా ఉత్తమగతులు కావాలంటే నువ్వు అయోధ్యకు వచ్చి వాసం చేయు, అక్కడి నుంచి పాలన చేయని అడిగింది. అంత మాట చమత్కారం చూపిస్తున్నారు. యది స్వర్గో బహుమతస్తవ రాజన్ హి వర్తతే మయి వాసం కురుష్వేతి అంతర్ధానంచ సాగత. నువ్వు వచ్చి నా దగ్గర వాసం చేయని చెప్పి అయోధ్యామాత అంతర్ధానమేవగానే వెంటనే మంత్రులందరినీ సమావేశపరిచి నాకు ఈ విధంగా సాక్షాత్కరించింది అయోధ్యామాత, నన్ను ఏం చేయమంటారని అడిగాడు. అంటే ఏ విధంగా ప్రవర్తించాలో దీన్ని బట్టి తెలుస్తున్నది. మంత్రిణామనుమత్యా తత్పురం. మంత్రుల యొక్క అనుమతి తీసుకుని మళ్ళీ అయోధ్యకు చేరుకుని అక్కడ పాలన చేస్తున్నాడు. అలా పాలన చేస్తూ ఆనందంగా ఉన్న సమయంలో వాసయామాస నగరం యథాయోగ్యం మహామతి. అక్కడ వసిస్తున్నప్పుడు ఒకప్పుడు తన మిత్రుడితో కలిసి నావమారూఢ విజహార సఖీజనీహి. తన మిత్రుడితో ఒక నావని అధిరోహించి సరయూ నదులు విహరిస్తున్నాడు. ఆ విహరిస్తున్నప్పుడు ఒకరి మీద ఒకరు నీళ్లు జల్లుకుంటున్నారు. అది ధృతిభి శిచ్యమానసౌ విజహార నదీ జలే. ఒకరి మీద ఒకరు నీళ్లు జల్లుకుంటూ ఆ చేతిని ఆ సరయులో ముంచుతూ చేస్తూ ఉంటే అక్కడ ఆయన చేతుకున్న కంకణం జారిపడిపోయింది ఆ సరయులో. ఆడుతున్నప్పుడల్లా గమనించలేదు, కానీ ఒడ్డుకొచ్చిన తర్వాత చూసుకున్నాడు. చూసుకుంటే కనబడలేదు కంకణం. పైగా ఇది మామూలు బంగారు కంకణం కాదు, దీని వెనకాల ఒక ప్రత్యేకత ఉన్నది. ఇంతవరకు క్రీడనాసక్త మానస, ఆట ఆడడంలో లీనమవడంలో గమనించని వాడు బహిర్నిర్గత్య, బయటికి రాగానే చూసుకోగానే బాధ కలిగింది. ఎందుకంటే ఈ కంకణం రామచంద్రమూర్తి పరమపదానికి వెళుతూ తన చేతికి తొడిగాడు. ఆ రామచంద్రమూర్తికి ఇచ్చింది ఎవరంటే అగస్త్యేన పురాదత్తం రామాయ పరమాత్మనే. అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి ఇస్తే రామచంద్రమూర్తి స్వయంగా తన పుత్రుడిని కుశుడికి ఇచ్చాడు. అలాంటి కంకణం పోయిందనే బాధతో ఇది సరయులో పడింది కనుక సరయువే తిరిగి ఇవ్వాలి అని చెప్పి ధనుస్సుకి అగ్నిబాణాన్ని సంధించి సరయుపై ప్రయోగించబోయాడు. జగృహే విశికం తీక్ష్ణం అగ్నిమంత్రేణ మంత్రవిత్. మంత్రవిత్ అంటే అస్త్రం అంటేనే మంత్రంతో ప్రయోగిస్తారు కనుక మంత్రవేత్త అయిన ఆయన అగ్నిమంత్రాన్ని అభిమంత్రించి బాణాన్ని ప్రయోగిస్తున్నాడు. అచ్చం వాళ్ళ నాన్నగారు సముద్రం మీద ప్రయోగించినట్లే ఉంది ఇక్కడ. ఎప్పుడైతే ఆ విధంగా సిద్ధపడ్డాడో వెంటనే సరయు మాత వచ్చి దోషం నా పట్ల లేదు, నన్ను నువ్వేమీ చెయ్యొద్దు అన్నది. ఇక్కడ మరి ఎవరు చేశారు అంటే ఇక్కడ కుముదుడు అని ఒక సర్పం ఉన్నది, సర్పదేవత అంటే నాగరాజు. కుముదో నామ నాగస్తు. ఆ కుముదుని యొక్క చెల్లెలు కుముద్వతి అని ఉన్నది. ఆమె నిన్ను చూసి నీ ఎడల ప్రేమ పొంది ఒక సరసముగా తీసుకున్నది ఆ కంకణాన్ని. ఆమె అపహరించింది కుముద్వతి అనగానే వెంటనే ఆ కుముదుడిని సంహరిస్తానని ఆయన సిద్ధపడుతూ ఉంటే కుముదుడు చెల్లెలతో పాటు వచ్చి నమస్కారం చేశాడు కుశుడికి. నన్ను నువ్వు బాణప్రయోగం చేయకు, బాధించకు, నా చెల్లెలు చేసిన తప్పు వల్ల నన్ను నా చెల్లిని క్షమించమని నేను కోరుకుంటున్నాను కుముదుడు. ఇలా వీళ్ళు మాట్లాడుతుంటే శివుడు అక్కడికి వచ్చాడు. ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు. వెంటనే శివుణ్ణి చూసిన వెంటనే కుశుడు సాష్టాంగ దండ ప్రణామం చేసి నమస్కరించి, స్వామి నువ్వు రావడానికి కారణం ఏమిటి?
ఏదో వీళ్ళేదో తప్పు చేశారు చెప్పుకుంటున్నారు, క్షమించడం గురించి ఆలోచిస్తున్నాం. శరణాగతవత్సలుడైన రామచంద్రమూర్తి యొక్క పుత్రుని గనక క్షమిస్తాను. నువ్వెందుకు వచ్చావు అంటే, ఈ కుముదుడు నా భక్తుడు, అందుకే నా భక్తుని రక్షించడం నా బాధ్యత కనుక ఇక్కడికి వచ్చాను అన్నాడు. అంతే కదా, కుశుని అనుగ్రహించే విధానంగా స్వామి ఎక్కడికి వచ్చాడు అని చెప్పిన వెంటనే నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాను అంటే, ఒకటి ఇతని ముందు క్షమించి విడిచిపెట్టు. ఎందుకంటే భక్త రక్షార్థమాగత, భక్తుడిని రక్షించడం కోసం నేను వచ్చాను కనుక నా భక్తుడిని క్షమించి విడిచిపెట్టు. ఈ కుముద్వతిని నువ్వు పత్నిగా స్వీకరించు. ఇంకేదానికి వరం ఉంటే చెప్పు, నెరవేర్చుతానన్నాడు. వెంటనే కుశుడు నమస్కారం చేసి, ఇక్కడ నేను ఏ తీర్థం వద్ద నేను ప్రత్యక్షం చేసుకున్నానో ఆ తీర్థం స్వర్గద్వారం అని చెప్పబడుతున్న గొప్ప తీర్థము. ఇలాంటి తీర్థం వద్ద నువ్వు ఇవాళ ప్రత్యక్షమయ్యావు గనక ఇక్కడ నన్ను అనుగ్రహించిన వైనం ఒక జ్ఞాపకంగా ఉండేలాగా నువ్వు ఇక్కడ వెలసి స్వయంభువుగా అనుగ్రహించాలి అని ప్రార్థించాడు. సరేనని చెప్పి పరమేశ్వరుడు, ఈ నాగుల దైవంగా ఉన్నాను గనక నన్ను నాగేశ్వరుడు అంటారు, నాగేశ్వర నామంతో ఇక్కడ వెలసి ఉంటాను అని చెప్పాడు. అయోధ్యలో శివక్షేత్రములు కొన్ని ఉన్నాయి. అయోధ్యలో శివ విష్ణు ఇలాంటి భేదములు ఉండవు. సర్వదేవాత్మకుడైన నారాయణుడు రామచంద్రమూర్తి గనక ఆ స్వరూపముగా ఇక్కడ శివుడు కూడా ఆరాధింపబడుతున్నాడు. ఒక శివుడు నాగేశ్వరుడు, ఇంకెందరున్నారో ఇక్కడ నాగేశ్వరుడు. ఆ నాగేశ్వరుడు ఎప్పుడైతే స్వయంభువుగా ఆవిర్భవించాడో ఆ లింగమును అత్యంత భక్తి ప్రపత్తులతో కుశుడు ఆరాధించాడు. ఇత్యుక్త్వా పూజయామాస పూజోపకరణి సమాం ఓం నమశ్రీ శివాయేతి మంత్రం చాపి జజాపసహ. ప్రణవంతో మొదలుపెట్టుకుని నమశ్రీ శివాయ అనే మంత్రంతో స్వామిని ఆరాధించాడు. అప్పుడు శివుడు చెప్తున్న మాటలు ఏంటంటే, శివుడు చెప్తున్న మాటలు ఏంటంటే అని శివుడు పార్వతీదేవికి చెప్తున్నాడు ఈ విషయం. అది మర్చిపోవద్దు అసలు. అందుకే మాం నమస్కృత్య అన్నాడు, నన్ను నమస్కారం చేసే కుశుడు అని చెప్పడంలో శివుడు చెప్తున్నాడు ఈ విషయాన్ని. ప్రత్యువాత జనాన్ రాజా కుశాక్ష పంకజీక్షణ. అక్కడ కుశుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ స్వర్గద్వారంలో స్నానం చేసి ఎవడైతే నాగేశ్వరుడైన శివుడిని పూజిస్తాడో వాడికి సర్వ అభీష్టములు నెరవేరుతాయి. అంతేకాదు, ఇక్కడికి వచ్చి స్నానం చేసి నాగేశ్వరుని చూస్తేనే అయోధ్య యాత్ర పూర్ణమవుతుంది అనే అంశాన్ని కూడా చెప్తున్నారు ఇక్కడ. స్వర్గద్వారే నరస్నాత్వా పూజయేత్ వృషభధ్వజం సంపూర్ణా తస్య యాత్రా స్యాత్ అన్యథా అర్ధఫలప్రద అన్నాడు. అంటే నాగేశ్వరుని కానీ చూడకపోతే సగం మాత్రమే ఫలం వస్తుంది, నాగేశ్వరుని చూస్తే పూర్ణ ఫలం లభిస్తుంది అని చెప్పారు. అంతేకాదు, అయోధ్యలో సరయూ తీరులో మొదట వెలసిన తీర్థం స్వర్గద్వారం. అక్కడ ప్రత్యేకత ఏంటంటే, నాగేశ్వరుడు తర్వాత వచ్చాడు, ముందు స్వర్గద్వార తీర్థం. ఈ స్వర్గద్వార తీర్థాన్ని దేవతలు అందరూ దర్శిస్తున్నారు. ఎందుకంటే అయోధ్యకు నిత్యం దేవతలు వస్తారు. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క దగ్గరకు వచ్చేటప్పటికల్లా భావోద్వేగం కలుగుతుంది. అలా చంద్రుడు ఒకసారి ఇక్కడికి వస్తూ, భావోద్వేగాలకు కారకుడే చంద్రుడు. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు, భావకారకుడు. ఆయన గట్టిగా ఉంటే మనసు గట్టిగా ఉంటుంది. అయితే మాకు చంద్రుడు జాతకంలో బాగులేడండి అని బాధపడక్కర్లేదు, రామచంద్రుడిని పట్టుకోండి, తప్పకుండా మనసు బాగుంటుంది. కనుక ఆ చంద్రుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చోటుకు వచ్చేటప్పటికల్లా ఆనందపడి ఆ చంద్రుడు కూడా తీర్థయాత్రా విధి ఎలా చేయాలో అలా చేసేటండి. ఎలా చేయాలంటే, వపనం తత్ర కుర్వీత, దీక్షగా చేయదలుచుకున్న వాళ్ళు ముందు వపనం చేసుకోవాలి. పురుషులైతే వపనం చేసుకుని తర్వాత దీక్షా స్వీకారం చేసి పద్ధతులు ఉన్నాయి. అలా వపనం తత్ర కుర్వీత ధర్మి తత్ర విచక్షణ. ఇలాంటి వర్ణనలు ఎందుకు చేస్తారంటే మనకి తీర్థయాత్ర విధులు చెప్పడం కోసం. అప్పుడు ఇది విష్ణు స్వరూపము అయోధ్య అని తెలిసిందానికి. అది అక్కడే కూర్చొని విష్ణువుని ఆరాధించడం మొదలుపెట్టాడు చంద్రుడు. అలాగా భక్తిగా విష్ణువుని ధ్యానిస్తూ ఉంటే ఆయన భక్తికి సంతోషించి విష్ణువు దర్శనమిచ్చాడు. అప్పుడు సమారాధ్య తతో విష్ణుం తపసా దుశ్చరేణవై. ఇతరులకు సాధ్యం కాని మహాతపస్సుని బహుకాలం ఇక్కడ ఆచరించాడు. అప్పుడు తత్ప్రత్యక్షం సమాసాధ్యాం స్వాభిధాన పురస్సరం. అప్పుడు ఆయన సాక్షాత్కరించి ఈయన అనుగ్రహించాడు. ఏం వరం కావాలని అడిగాడు. అప్పుడు సత్యాయాం, ఆ సత్యమైన క్షేత్రమనందు ఉన్నాడు. సత్యాయాం అంటే నిన్న శ్రద్ధగా విన్నవాళ్ళకి నేను చెప్పక్కర్లేదు, సత్య అంటే అయోధ్య అని అర్థం ఇక్కడ. అందుకే ఆ పేరును గుర్తు చేస్తున్నాడు. సత్యాయాం, ఈ సత్య అయినటువంటి క్షేత్రమునందు నువ్వు నన్ను అనుగ్రహించినందుకు గాను ఇక్కడ వెలసి భక్తులను అందరూ అనుగ్రహించాలి. అంటే భక్తుల పేరు నిలబెట్టడం నా యొక్క పని గనక భక్తవాత్సల్యంతో ఇక్కడ నేను చంద్రహరి అనే పేరుతో వెలసి ఉంటానని చెప్పాడు. అది చంద్రహరి. ఆయన దర్శనమే చాలా ధన్యం. అయితే
ఇక్కడ ప్రతి తీర్థం చెప్తూ అది ఎప్పుడు సేవించాలి దానికంటూ పర్వములు చెప్పారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క తీర్థంలో దేవతకి ఒక్కొక్క తిథి ఉన్నదండి. దాని ప్రకారం ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇక్కడ నేను ప్రతి తీర్థయాత్రా విధానం వర్ణిస్తూ ఉంటే 9 రోజుల్లో రామభక్తి సామ్రాజ్యం పూర్తి కాదు గనుక తీర్థ మహిమను ప్రస్తావన చేసుకోవడం మాత్రమే ఇక్కడ చేస్తున్నాం. ఇంకా ఇక్కడ సప్త హరులు ఉన్నారు. ఇక్కడ అంటే 7 హరి, విష్ణువులు 7 మంది ఉన్నారు మొత్తం అయోధ్యలో. ఇది చంద్రహరితో మొదలుపెట్టి ఇంకా వివిధ స్థలముల యందు కలిపితే మొత్తం 7 మంది ఉంటారు. ఆ 7 పేర్లు ఒక్కసారి అనుకుందాం. వాటి పేర్లు ఏమిటంటే ముందు చంద్రహరి, తర్వాత గుప్తహరిశ్చక్రహరిస్తదా విష్ణుహరి ప్రియే, ధర్మహరిర్ బిల్వహరి తథా పుణ్యహరిశుభ, ఏతేషాం దర్శనాత్ దేవి పుణ్యవృద్ధి ప్రజాయతే. మొత్తం 7 విష్ణువులు అంటే 7 విష్ణు మందిరాలు ఉన్నాయి. ఆ విష్ణు మందిరములు చంద్రహరి, చక్రహరి, గుప్తహరి, విష్ణుహరి, ధర్మహరి, బిల్వహరి, పుణ్యహరి అని చెప్పబడుతున్న హరిస్వరూపాలు ఉన్నాయి. తస్మాత్ చంద్రహరే పూజ కర్తవ్యాచ విచక్షణై. ఈ చంద్రహరి వద్ద హరిపూజ చేసిన ద్విజ పూజ చేసిన అన్నాడు. ద్విజులకు చంద్రుడు ప్రధాన దైవం. ఇది వేదం ప్రకారం తీసుకుంటా. అది ద్విజ పూజ, చంద్రపూజ, హరిపూజ విధానత 3 పూజలు, ద్విజ పూజ, చంద్రపూజ, హరిపూజ చేయాలన్నారు. అలా చేసినట్లయితే వాసుదేవ ప్రసాదేన తస్థానం జాతమద్భుతం. ఇది వాసుదేవ ప్రసాదం వల్ల అత్యద్భుతమైనది. ఇది గుహ్యతమం స్థానం అన్నారు, రహస్య స్థానం. రహస్యం అంటే ఏమిటో ప్రతిరోజు బహిరంగంగా చెప్తూనే ఉన్నాను నేను. సహరస్యం సరహస్యం సనాతనం అని. ఇది గోప్యమైనది. అంటే దివ్యశక్తి అక్కడ ఉంది. మన మామూలు కంటే కనబడుతూ, మామూలు కంటే మట్టి రాయే కనబడతాయి. దివ్యత్వం తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ ప్రవచన రూపంలో చెప్పబడుతున్నది దివ్య అయోధ్య. భౌమ అయోధ్యని ఈ కళతో చూస్తూనే ఉన్నారు. దివ్య అయోధ్యని చూడాలంటే 2 ధ్యానం, జ్ఞానం. ఆ 2 కలిగించేది శాస్త్రం. అందుకే చర్మచక్షువులతో భౌమ అయోధ్యని చూడండి, శాస్త్రచక్షువుతో దివ్య అయోధ్యని చూడాలి. ఇక్కడ శాస్త్రచక్షువు అన్నారు. ఇక్కడ శాస్త్రచక్షువు వల్ల జ్ఞానం, ధ్యానం బలపడతాయి. దానివల్ల ఆయన సాక్షాత్కారం కలుగుతాయి. అందుకే శాస్త్రచక్షు అవసరం కనుక ఆ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని మనం ఇక్కడున్న క్షేత్రముల గురించి చెప్పుకుంటున్నాం. ఇలా మనం తెలుసుకుంటే ఇక్కడే రాముడు స్నానం చేసేట, ఇక్కడే సీతమ్మతో కలిసి తాంబూలం తిన్నట్ట అని వీళ్ళు చెప్తుంటే ఏదో వీళ్ళ నమ్మకాలు లేండి అని పెద్ద మన యోగుల్లో మాట్లాడి పక్కకు పోతాం. ఆ చోటుతో, ఆ నమ్మకంతో ముడిపెట్టుకున్న వాళ్ళ అమాయక భక్తి ముందు నమస్కారం చేయాలండి. ఆ భక్తి లేనందుకు కళ్ళు చెమర్చాలి. అక్కడికేదో మన పెద్ద సైంటిస్టుల్లాగా, ఫిలాసఫర్స్లాగా. అందుకే నిజంగా అక్కడ రాముడు తాంబూలం తినకపోయినా తిన్నాడు అనుకుంటే ఆ భక్తికి రాముడు సంతోషిస్తాడు. అదే రాముడు ఇక్కడ తిరిగే చోట్లేగా ప్రతి మట్టి కణంలో, ప్రతి వాయు తరంగంలో, సరయు శీకరంలో అంటే నీటి బిందువులో రాముడు ఉన్నాడు కనుక మీరు ఏ భావంతో వస్తే అదే ఉంటుంది. అలాగని రాముడు ఇక్కడిది చేశాడు అని చెప్తున్న ప్రమాణాలు ఉన్నాయంటే శాస్త్రమే ప్రమాణం. అది ఇప్పుడు ఆ ప్రమాణాలతో ఇప్పుడు మనం చెప్పుకుంటూ వెడుతున్న విషయం ఇది. ఈ విధంగా ఈ పవిత్రమైన ధర్మహరి నాగేశ్వరనాథుణ్ణి ఇద్దరిని పరిశీలించాం. ఆ తర్వాత ఒకప్పుడు ధర్ముడు ఈ క్షేత్రానికి వచ్చాడు. ధర్ముడు అంటే ధర్మదేవత. ధర్మదేవ అంటే యమధర్మరాజు యొక్క స్వరూపం అని కూడా భావించవచ్చు. యమధర్మరాజు ధర్మరూపుడై శిక్షారూపుడై ఉంటాడు. కేవలం ధర్మరూపుడై ఉన్నప్పుడు ధర్మదేవత అంటారు ఆయన్ని. అలా ధర్మదేవతగా వచ్చినప్పుడు ముందుపై చెప్పినట్లు ప్రతి దేవత ఇక్కడికి వస్తారు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క దేవతకి అనుభూతి కలుగుతుందండి. కొందరు అంటూ ఉంటారు దేవుడి దగ్గరికి వెళ్ళాం కానీ ఏ అనుభూతి కలగలేదండి, అందుకే వెళ్ళడం మానేశానని. దేవుడి దగ్గరికి వెళ్తే అనుభూతి అంత తేలిగ్గా రాదు. అలాగని కలగలేదని మానేవద్దు. దర్శించడం వల్ల పాపం పోతుంది, ముందు అది పోవాలి. ఎన్ని లేయర్స్లో ఉన్న పాపం పోతే అనుభూతి వస్తుందండి ఇక్కడ. అంతే కదా, ఒక్కొక్కప్పుడు అనుభూతి కలగవచ్చు, ఒక్కొక్కప్పుడు అనుభూతి కలగకపోవచ్చు. ఎందుకంటే ఆకాశంలో కనబడుతున్న చంద్రుడిని చూసి ఆహా ఎంత గొప్ప చంద్రుడు అనుకుంటాం, ప్రతిసారి అనుకోం, ఎప్పుడో అనుకుంటాం. సృష్టిలో అంతే, ఏ గొప్ప వస్తువునైనా ప్రతిసారి అనుభూతిలోకి చెందం. అంత మాత్రం చేత అనుభూతి రావడం వదలకూడదు. పాపక్షయం జరుగుతుంది, సాధన ముందుకెడుతుంది. అలా అనుభూతి అప్పుడప్పుడు దేవతలకు కూడా అప్పుడప్పుడే కలుగుతుంది. ఆ కలిగిన సమయం చాలండి. అందుకే వెంకటేశ్వరుని చూసిన ప్రతిసారి మన అన్నమయ్యల్లా పొడగంటిమయ్య అని గెంతట్లేదు. 2 నిమిషాలు కూర్చోబెట్టాలే కానీ సెల్ ఫోన్ చూడకపోతే ఒట్టు. మేము చూస్తుంటే అయోధ్యకు వచ్చినా ఇలా చూసుకుంటే ఏం బ్రతుకులండి అవి. అసలు ఇంత పిసరు భగవద్ అభిముఖంగా తిరగది జన్మకి అని రుజువు చేసుకుంటున్నాం మనం ఇక్కడ. కనుక వాడు కూర్చోబెట్టట్లేదు కనుక ఏంటో నిలబడిన ఎవరు అంటున్నాం. నిలబెడితే మన పరిస్థితి ఏమిటో వెంకటేశ్వరుడికి తెలుసు. వెంటనే జేబులను సెల్ ఫోన్ చేసి ఇంకెంతసేపు ఉండాలి ఇక్కడ అని అంటూ ఉంటాం. అలా కాకపోతే ఎవరు చూడకుండా దొంగగా వాచి కూడా చూసుకుంటాం.
సరే, మొత్తానికి అందరికి అనుభూతి ఎప్పుడు వస్తుందండి? అన్నమయ్యకు కలిగింది. పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమని గెంతాడైనా. అలాంటి ఆనందం ఎవరికి కలుగుతుంది? అలా కలిగాలంటే దానికో సంస్కారం ఉండాలి, దైవీ గుణములు ఉండాలి. దైవీ గుణాలు ఉన్న వాళ్ళకి కలిగితే మరి దేవతలకు కలగదా? అలా ఒకప్పుడు ధర్ముడు ఇక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు అయోధ్యను చూసి ఆనందపడ్డాడు. వాళ్ళకి దివ్య అయోధ్య సాక్షాత్కరిస్తుంది కదా. అందుకు అహో రమ్యమిదం తీర్థం అహో మాహాత్మ్యముత్తమం. ఆయన స్వర్గతీర్థాన్ని చూసి అంటున్నాడు, ఎంత గొప్ప తీర్థం ఇది, ఏమి మాహాత్మ్యం ఇది. యస్యాం స్థితో హరిస్సాక్షాత్ కేనేయముపమీయతే. ఎందుకు గొప్పదంటే నేరుగా విష్ణువే ఇక్కడున్నాడే, దీన్ని దేంతో పోలుస్తాం? కనుక అయోధ్యలో విష్ణు ఉన్నాడు, ఇది మరువద్దు. అందుకని 3 రోజులు ఇంకా 6 రోజులు ఉంది, అమ్మ వెళ్ళిపోతాం అనుకుంటే గేలు లాభండి. అయ్యో వెళ్ళిపోతున్నామే అనుకుంటే చాలా బాగుంటుంది. చిన్న విషయం కాదు. ఎందుకంటే విష్ణువు ఎక్కడున్నాడో దాన్ని దేనితో పోల్చగలం? అహో తీర్థాని సర్వాణి విష్ణులోక ప్రదానివై. ఈ అయోధ్యలో సర్వతీర్థములు విష్ణులోకమనిస్తున్నాయి. అహో విష్ణువు, అహో తీర్థం, అహో అయోధ్యా మహాపురి. ఆహా విష్ణువు, ఆహా తీర్థములు, ఆహా అయోధ్య. అహో మహాత్మ్యమతులం కిన్న శ్లాఘ్యమిహ స్థితం. అయోధ్యా సదృశీ కాచిద్ దృశ్యతే నా అపరాపురి. అయోధ్యతో సమానమైన మరొక పురి పట్టణము లేదు సుమా. తం తథా నర్తనాసక్తం. ఇలా గెంతుతూ ఉంటే ఇదుకు భక్తి అండి. భక్తి అంటే అనుభూతిగా, అనుభూతిని నాట్యంగా వ్యక్తపరిచాడు. తం తథా నర్తనాసక్తం. యముడు నాట్యం చేస్తున్నాడు, ఎంత అందంగా ఉంటుందో కానీ ఇందులో చూపిస్తున్నాడు, ఆనందంతో నాట్యం చేస్తున్నాడు. అలాంటి ధర్మం దృష్ట్వా, అలాంటి నాట్యం చేస్తున్న ధర్ముణ్ణి చూసి దయ పుట్టి ఆవిర్బభూవ భగవాన్ పీతవాస హరిస్వయం. అక్కడ పీతాంబరధారి అయిన విష్ణువు స్వయంగా వ్యక్తమయ్యాడు. ఎప్పుడైతే విష్ణువు కనబడ్డాడో ధర్ముడు ఒళ్ళు పులకించి విష్ణువుని స్తోత్రం చేస్తున్నాడు. ఇది చిన్న శ్లోకాలే కానీ అందమైన శ్లోకాలు. ఇది విని అందరూ ఆనందిస్తారని నేను అన్నగాని చదివితే విష్ణువు సంతోషిస్తాడని చదువుతున్నాను, వింటే వినండి. నమ క్షీరాబ్ధివాసాయ శేషపర్యంకశాయినే నమో లక్ష్మ్యంగ సంస్పృష్ట దివ్యపాదాయ విష్ణవే భక్తార్తినిఘ్నపాదాయ నమో యోగప్రియాయతే శుభాంగాయ సునేత్రాయ మాధవాయ నమో నమః నమో రవిందపాదాయ పద్మనాభాయతే నమః నమ క్షీరాబ్ధికల్లోల స్పృష్టగాత్రాయ సాంగిణే ఓం నమో యోగనిద్రాయ యోగజ్ఞభావితాత్మనే తార్క్ష్యాసనాయ దేవాయ గోవిందాయ నమో నమః సుకేశాయ సునాసాయ సులలాటాయ చక్రిణే సువస్త్రాయ సువర్ణాయ శ్రీధరాయ నమో నమః సుబాహవే నమస్తుభ్యం చారుజంఘాయతే నమః సుముఖాయ సుదివ్యాయ సువిద్యాయ గదాభృతే కేశవాయ చ శాంతాయ వామనాయ నమో నమః ధర్మప్రియాయ దేవాయ నమస్తే పీతవాససే. ఇది స్తోత్రం అండి. ఇందులో ఔచిత్యం వ్యాఖ్యానిస్తే చాలా పెద్ద ప్రవచనం అవుతుంది. ఇందులో కేశవాది నామములు గ్రథితమయ్యాయి, కూర్చబడ్డాయి. అందం ఎక్కడంటే నమో ధర్మప్రియాయ అన్నాడు. ధర్మం అంటే ప్రియమైన వాడా, రాముడు ధర్మప్రియుడేగా. ధర్ముడంటే ప్రియమైన వాడా అని రెండూ చెప్పుకున్నాడు. ఆయన ధర్ముడు, అందుకే నేనంటే ఇష్టమైన వాడా అని మాట చెప్పుకున్నాడు ఇక్కడ. ఎందుకంటే ధర్మం నాట్యం చేస్తే విష్ణువు సాక్షాత్కరించాడా, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ధర్మం విజృంభించడమే ధర్మం నాట్యం, దాన్ని విష్ణువు సాక్షాత్కరిస్తాడు. ఎంత అందమైన భావం ఉన్నది ఇక్కడ. ఈ స్తోత్రానికి సంతోషించి స్వామి అంటున్నాడు, నువ్వు ఇప్పుడు చేసిన స్తోత్రం చూస్తే అంటే అది వినగానే ఏదైనా వరం ఇవ్వాలనిపిస్తుంది అయ్యా. అంతేకాదు ఈ స్తోత్రం ఎవరు చేసినా వారికి వరం ఇస్తానని వరం ఇచ్చాడండి. ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ. తుష్టోహం భవతో ధర్మ స్తోత్రేణ అనేన సువ్రత వరం వరయ ధర్మజ్ఞ యస్తే స్యాన్ మనస ప్రియ. నీ స్తోత్రం వల్ల అంటే నీ భక్తి వల్ల ప్రత్యక్షమయ్యాను, నీ స్తోత్రం వల్ల నా మనస్సు నీ పట్ల ప్రీతి పొందినది, నీకేం వరం కావాలో కోరుకో. ఈ స్తోత్రాన్ని ఎవరైతే అతంద్రిత కునుకుపాటు లేకుండా వింటారో వారిని అనుగ్రహిస్తానన్నాడు. నేనల్లే విష్ణువు అన్నాడు స్పష్టంగా. చూడండి, స్తోత్రేణానేన యస్తౌతి మానవో మాం అతంద్రిత అంటే జాగరూకులై, అంటే ప్రతి శబ్దం మీద దృష్టి పెట్టి ఎవరైతే ఈ స్తోత్రాన్ని ఆలంబనం చేసుకుని నన్ను స్తుతిస్తారో వారి కోరికలు నెరవేర్చుతాను అన్నాడు. అంత మహిమాన్వితమైన స్తోత్రం గనక ఒక్కసారి చదువుకుని ఆనందించాం. ఎది తుష్టోసమే దేవా, నిజంగా నీకు అంత సంతోషం కలిగితే నువ్వు ఇక్కడ వెలసి అనుగ్రహించవయ్యా. మొత్తం ఉన్నావు సూక్ష్మ రూపంలో, కానీ ఇక్కడ కూడా విగ్రహ ఆలయ రూపంలో నువ్వు ఉండాలి అనగానే నీ పేరుతో ఉంటానన్నాడు.
ఏవమస్తు భవత్యత్ర నామ్నా ధర్మహరి విభు. ఈ విధంగా ధర్మహరి పేరుతో వెలసి ఉన్నాడు. ఈ ధర్మహరిని స్మరిస్తే చాలు కిల్బిషాలు పోగొడతాడు. అందుకే స్మరణాదేవ యస్య స్యాత్ సర్వ కిల్బిష సంక్షయ. కిల్బిషములు అంటే పాపములు, సర్వ పాపములు పోగొడతాడు. ఈ విధంగా ధర్మహరి స్వరూపాన్ని చెప్పుకున్నాం. స్వర్గద్వారంలో స్నానం చేసి ధర్మహరిని సేవిస్తే, అంటే చంద్రహరి ధర్మహరి కూడా స్వర్గద్వార తీర్థమునందే కొలువై ఉన్నారు. వారిని సేవిస్తే చాలు విశుద్ధాత్మలు అవుతున్నాం. విష్ణులేకే వసేత్ సదా తస్మాదీశాన కోణేతు. ఒక ఆశ్చర్యకర ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నేను ఆశ్చర్యానికి లోనయ్యేమిటంటే, మొత్తం ఒక మ్యాప్ గీసినట్టు వర్ణించేశారండి పుస్తకం. ఇది ఎప్పటిదో తెలియదు. హిస్టరీ రాద్దామని పాశ్చాత్యులు ప్రయత్నించడానికి ముందే ఉంది ఈ పుస్తకం, తెలుసుకోండి ఇక్కడ. కానీ పురాణాలని హిస్టరీగా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కనుక మనం యాక్సెప్ట్ చేయం. ఇది వచ్చింది ప్రారంభం. ఆఖరికి పండితులు అనుకుంటున్న వాళ్ళు కూడా పురాణాల మీద తక్కువ దృష్టితో ఇంగ్లీష్ వాళ్ళు చూపించిన ఆలోచన ధోరణితోని ఆర్షవాంగ్మయాన్ని చూసి వేదాలను ఒప్పుకుంటాం, వేదాంతాలను ఒప్పుకుంటాం, కానీ పురాణాలను ఒప్పుకోమంటారు. అదొక ఫ్యాషన్ అయిపోయింది పాండిత్యానికి. ఆఖరి పురాణాలు చెప్పేవారిని కించపరచడం, పురాణాలను కించపరచడం కూడా మనకు అలవాటు అయిపోయిందండి. కానీ పురాణాల యొక్క ఆంతర్యం తెలుసుకుంటే కానీ వేదం అర్థం కాదని వ్యాసుడే చెప్పాడే, దానికేమంటాం? పురాణాల్లో చరిత్ర దొరుకుతుంది, జాగ్రఫీ దొరుకుతుంది. ఏ జాగ్రఫీ? భూమికి సంబంధించిన జాగ్రఫీ కాదు, విశ్వానికి సంబంధించిన అంశములు కూడా దొరుకుతాయి. అందులో రహస్యం అది. కాస్మాలజీ దొరుకుతుంది పురాణాల్లో. అది ఎలాగో అంటే ప్రూవ్ చేయాలంటే వినేవాళ్ళు దొరికితే చెప్పడానికి నిషిద్ధం. అంత ఉంది ఇక్కడ. మన గౌరవం లేదు, శ్రద్ధ లేదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మన పురాణాల మీద మన గౌరవం లేదు, శ్రద్ధ లేదు. ఇప్పుడుగా తీరిక అయ్యింది కనుక పుణ్యం వచ్చేస్తుంది, అలాగే రిటైర్ అయ్యాం కదా అని వినేవాళ్ళ సంఖ్య తప్ప తరించాలని తపన, సత్యములైన విశ్వాసం ఉండాలండి. ఇక్కడ వచ్చిన వాళ్ళని ఏమనట్లేదండి, సాధారణంగా పురాణ దృష్టి. ఎందుకంటే ఇది అనేక లక్షల మంది చూడడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఆ ఏర్పాట్లు ఉన్నాయి కనుక అందరికీ పనికొస్తుందని చెప్తున్నాను. కానీ ఇక్కడెవరు భుజములు తడుముకోవద్దని ప్రార్థన. విషయమును మనం గ్రహిస్తే గౌరవం, రెస్పెక్ట్ ఉండాలని ముందు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పురాణములు క్షేత్ర సాహిత్యం ఆ కాలం ఎప్పటిది అని డేట్ నిర్ణయించే పనులు కొందరు సాహితీవేత్తలు చేస్తారు. చేసుకోనండి, రీసెర్చ్ స్కాలర్స్కి వదిలేద్దాం. అక్కడ పురాణాలకి వేదాలకి కాలం నిర్ణయించడమా అని నమస్కరించే సంప్రదాయజ్ఞులకు నేను నమస్కరిస్తాను. అక్కడ ఇందులో విశేషం ఏంటంటే, ఒక పాయింట్ చెప్తూ దాని యాంగిల్స్ చెప్తాడు. ఇక్కడ అది, అక్కడది, అక్కడ ఇది అని వర్ణిస్తాడు. ఎక్కడ ఏది ఉందో అది విశేషం అండి. అలా చూస్తే ఇక్కడ మొత్తం సరయు తీరంలో ఉన్న అయోధ్యలో ఎక్కడ ఏ తీర్థం ఉందో అంత స్పష్టంగా వర్ణించినటువంటి రుద్రయామల గ్రంథానికి, అదేవిధంగా స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండాంతర్గత అయోధ్య మహాత్మ్యానికి నమస్కరించాలండి. రచించిన వారికి నమస్కారం చేయాలి. అంత స్పష్టంగా చెప్పాడు. మీరు దగ్గర పెట్టుకుని వెతికితే ఇప్పుడు ఇవి అలాగే దొరుకుతాయి. ఇన్ని దాడులు జరిగినప్పటికీ కూడా ఆ తీర్థములు ఈ చెప్పిన డిగ్రీస్లో అలాగే లభ్యమవుతున్నాయి అంటే పురాణ కథను ఎలా వినాలో తెలుసుకోవాలి. ఇక్కడ అది అర్థం చేసుకుని ఋషులది చదివినప్పుడు కలిగిన గౌరవం, ఒక ఆనందం, అది గ్రహించలేకపోతున్నామేన ఆవేదనగా మారి ఆ ఆవేదం ఇలా మాట్లాడిస్తోంది తప్ప మరొక విధం కాదు. ఇక్కడ ఈ విధంగా గ్రహించితే తస్మాద్ ఈశాన కోణేతు, అక్కడికి ఈశాన కోణంలో మీరు గమనిస్తే జానకీ తీర్థం ఉత్తమం. అదే మన జానకీ ఘాట్ అని కూడా అంటున్నాం. జానకీ తీర్థం ఉత్తమం. అక్కడ మళ్ళీ ఒక్కొక్క దానికి తిథులు చెప్తున్నాడు. సంవత్సరంలో అక్కడ ఒక తిథి ప్రత్యేకతం. శ్రావణస్య తృతీయాయాం శుక్లాయాంచ విశేషత. శ్రావణ శుక్ల తదియ అక్కడ తీర్థం జరుగుతుంది అన్నారు. ఒక ఆశ్చర్యకరమైన అంశం అండి. ఇప్పుడు మన పుస్తకం చదివితే తెలుసుకున్నాం. కానీ మీరు ఒక్కసారి శ్రావణ శుక్ల తృతీయ నాడు రండి జానకి తీర్థం దగ్గర, చుట్టుపట్ల వాళ్ళందరూ కిరిక్కిరిసి అక్కడ తీర్థసేవ చేస్తారు. అంటే ఒకవైపు పుస్తకంలో ఉన్నప్పటికీ పరంపరగా కూడా ఇక్కడ ఈ సంస్కృతి ఉన్నది. ఇదే విషయం ప్రతి క్షేత్రంలో కనబడుతుంది. మీరు కాశీకి వెళ్ళినా అక్కడ ఆ తీర్థంలో ఏ తిథి చెప్పారో పురాణంలో, ఆ తిథిన ఆ తీర్థం దగ్గరికి వెళితే ఆ చుట్టుపట్ల ఉన్న ప్రాంతీయులందరూ కూడా అక్కడికి వస్తారండి. అదే భారతీయ సంస్కృతి గొప్పతనం. గ్రంథాల్లో ఎంత భద్రపరచబడిందో పరంపరలో ఎంత కాపాడబడింది. అది భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం అండి. ఈ కోణాల్లో పురాణాన్ని పరిశీలించవలసినదిగా ప్రార్థన. అటువంటి దివ్యమైనటువంటి చోటు ఇది అంటూ ఆ ఈశాన కోణంలో జానకీ తీర్థం ఉన్నది. తస్మాత్ దక్షిణ కోణేతు, దానికి దక్షిణ కోణంలో మరొక తీర్థం ఉంది. ఇప్పుడు జానకీ తీర్థం కదా, దక్షిణ కోణంలో రామతీర్థం, దాని పేరు రామతీర్థం. పేర్లు బట్టి అక్కడ ప్రాధాన్యం ఎవరిదో తెలిసిపోతుంది. అది రామతీర్థం. యస్య దర్శనమాత్రేణ నరహ సిద్ధిమవాప్నుయాత్.
కొన్ని తీర్థములు చూస్తే చాలు ఆ రామతీర్థ దర్శనం చేతనే సిద్ధి వస్తున్నది. మరి దానికి ఒక తిథి ఉండాలి కదండి. శ్రావణ శుక్ల తృతీయ సీతమ్మకి సంబంధించిన తిథి. ఆ తల్లి అవతరించినది అనుకోవచ్చు, తప్పేం లేదు. అంతేగా శ్రావణం అంటేనే మహాలక్ష్మి. అందులో శుక్ల తృతీయ కళలు వేరు. అదే మనం వైశాఖంలో అక్షయ తృతీయ అంటాం దాన్ని. శ్రావణంలో శుక్ల తృతీయ మహాలక్ష్మి కళలు. అది సీతమ్మకి సంబంధించినటువంటిది. అలా ఇక్కడ ఏది గొప్పది అంటే చైత్ర శుక్ల నవమ్యాంతు యాత్రాతస్య ప్రకీర్తిత. రామతీర్థంలో చైత్ర శుక్ల నవమి గొప్ప తీర్థంగా జరపబడుతుంది. మొత్తానికి తస్మాత్ దక్షిణ దిగ్భాగే స్వర్గద్వారాచ్చ పార్వతీ, శివుడు చెప్తున్నాడు, పార్వతి స్వర్గద్వారం నుంచి దక్షిణ దిగ్భాగంలో ఒకటి ఉన్నది. మనం ముందే చెప్పుకున్నాం. దివ్య అయోధ్య గురించి మనం చెప్తున్నాం ఇక్కడ. ఆ దివ్య అయోధ్య భావనతో తెలుసుకోవాలి. ఇప్పుడు రామతీర్థం తెలుసుకుని వెళితే వెళ్ళారు, లేకపోతే లేదు. కానీ ఎక్కడ ఏ చోటు ఉన్నదో అక్కడ ఏమున్నాయో చెప్తున్నప్పుడు ఆ దివ్యత్వానికి మన అనుసంధానం కావాలండి. అనుసంధానం అంటే కనెక్ట్ కావాలి. అలా ఇక్కడ ధర్ముడు విష్ణువు అన్నప్పుడు మీరు ధర్మతీర్థానికి వెళ్తే ధర్ముడు కనబడ్డు, విష్ణువు కనబడ్డు. ఒక నీరు కనబడుతుంది, ఒక విగ్రహం కనబడుతుంది, అవునా లేదా? కానీ ఆయన ధర్ముడు, ఆయన విష్ణువు అనే భావం దివ్యం. దాంతో మన అనుసంధానం కావాలి. అందుకు శాస్త్రం తెలుసుకోవాలి. ఇక్కడ ఇందాక ఒక తల్లి నాతో మాట అన్నారు, మీరు నిన్న సరయులో రాముడున్నాడని చెప్పాక అందులో స్నానం చేస్తే గొప్ప అనుభూతి కలిగిందన్నారు. అది కావాలండి. ఆ భావంతో సేవించాలి. అందుకే చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నది గొప్ప చోటుకి. ఎన్నో పుణ్యాలు పండితే ఈ 3వ రోజు ప్రవచనంలోకి వచ్చాం. ఎందుకు చెప్తున్నా అంటే తర్వాత అంశం అంత గొప్పది గనక. ఇప్పుడు మనం అక్కడి నుంచి వస్తున్నాం. అక్కడి నుంచి వస్తే అక్కడ ఒక లారీ ఆగుంటుంది, దాని పక్కన ఒక ఆటోమొబైల్ స్టోర్ ఉంటుంది. అలా చెప్పడం కాదు ఇక్కడ. ఇక్కడ చెప్తున్న తీరు చూడండి. దక్షిణ దిగ్భాగే స్వర్గద్వారాచ్చ, స్వర్గద్వారాత్, స్వర్గద్వారం నుండి దక్షిణం వైపు వస్తే అక్కడున్న చోటు పేరు అయోధ్యాపీఠమితి సాక్షాత్తా భూర్నగనందిని, క్షాతాభూ నగనందిని. అక్కడ ఉన్నటువంటిది అయోధ్యాపీఠము అనబడే చోటు ఉన్నది ఆ క్షేత్రం. ఇప్పుడు అనేక మార్పులతో అది రక్షింపబడిందా లేదో మనకు తెలియకపోవచ్చు భౌతికంగా. కానీ దివ్యమైన అయోధ్యలో ఇప్పటికీ ఉన్నది అయోధ్య పీఠం. అది ఎలా ఉంటుందంటే క్రోశమాత్రంతో విస్తార చతుర్దిక్షు ప్రమాణత. అది క్రోశ విస్తారంతో, క్రోశుడి విస్తారంతో 4 వైపులా సమముగా క్రోశ 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 ఈ విధంగా విస్తరించి ఉంటుంది. తన్మధ్యే, దాని మధ్య సభ ఉంటుంది. అది రామచంద్ర సభ. ఇది ధ్యానం కోసం దివ్య అయోధ్యను తెలుసుకుంటున్నాం. దానికోసం జ్ఞానం కావాలి, దానికోసం శాస్త్రం కావాలి. అది చెప్పుకుంటున్నాం ఇక్కడ. అందుకే ఎంత ఉపోద్ఘాతం ఇస్తూ శాస్త్ర చక్షువుతో వచ్చిన జ్ఞాన చక్షువుతో ధ్యానం చేస్తే ధ్యాన చక్షువుకి మనం రామసభ చూడాలి. అసలు రామసభ అన్న మాట ఎంత బాగుందండి. ఇంకో ఆ మాట అన్నాడు ఇక్కడ, రామచంద్ర సభ అన్నాడు శివుడు. అది రామచంద్ర సభ. సభ అన్న మాట గురించి ఆలోచిస్తే సభాతత్వం చాలా ఉంది. సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః. సభాతత్వం తెలియాలంటే సభాపర్వంలోకి వెళ్ళాలి. భారతంలో అందరూ ఇంద్రసభ, వరుణ సభ, అన్ని సభలు వర్ణిస్తారు. ఒక్కొక్క సభకు ప్రత్యేకత ఉంటుంది. ఈ సభలన్నిటి స్థానం ఏదంటే మన శరీరంలో వివిధ ఆవరణలే సభాస్థానములు. సర్వోపరి స్థానం ఏదంటే పరమాత్మ స్థానం, అది అసలు సభ. ఈ మాత్రం తెలుసుకుంటే చాలండి. ఎలా అన్వయించుకోవాలి యోగ అయోధ్యకి? ఒకవేళ ఎవరైనా పొరపాటున శ్రద్ధగా విని ఉంటే యోగా జిత్తు కనెక్ట్ అయిపోతారు ఇక్కడ. అది చెప్తుంది ఇక్కడ. అదే అంత విస్తారంగా వ్యాఖ్యానించి చెప్పడానికి సమయ భీతి వల్ల ఆగుతున్నప్పటికీ కూడా ఇక్కడ అనేక సభలు లోకల్లో ఉన్నాయి. కుబేరస్య చ చక్రస్య యమస్య వరుణస్య చ అనేక సభలు ఉంటాయి. అవి చాలా పాపులర్ ప్రపంచంలో. అవి ఈ లోకంలో లేవు, తెలిసిపోయింది కదా. ఆయా లోకాల్లో ఉంటాయి కుబేర సభ, వరుణ సభ, ఇంద్ర సభ ఇత్యాదులు. ఆ సభల కంటే అయోధ్యలో ఉన్న రామచంద్ర సభ ఉత్కృష్టమైన సర్వోత్కృష్ట సభ ఇది. అది ఎలాంటిదంటే సభను చూస్తే చాలయ్యా, వాడు పర్వతాలంత పాపాలు కూడబెట్టుకున్న దర్శన మాత్రం చేత దగ్ధమవుతాయి అవన్నీ. ఆ పాపరాశిని దగ్ధం చేయగలిగే శక్తి రామచంద్ర సభకు ఉన్నది. అంతేకాదు ఈ జన్మ పాపాలు 7 జన్మల పాపాలు కాదు, జన్మాంతర సహస్రేషు యత్పాపం సముపార్జితం తత్సర్వం నాశమాయాతి సభాగృహ విలోకన. ఇది రామసభ. ఆ మాట అంటేనే బాగున్నది. ఇందులో ఇంద్రసభ, వరుణ సభ అనేది మన శరీరంలో ఉన్న పంచభూత తత్వములే. వాటికి నియామకంగా సర్వోపరి రాజిల్లుతున్న ఆత్మతత్వము ఏ హృదయ కోశంలో ఉన్నదో అది రామసభ. అక్కడ చిదాత్మగా ప్రకాశిస్తున్నవాడే రామచంద్రమూర్తి. ఇది తెలుసుకుంటే చాలా మాత్రం. అదే చిత్సభ, అదే రామసభ. ఎలాంటి రామసభ అనుకున్నావు?
అప్పుడు అయోధ్య రాముడు వెళ్ళేటప్పుడు ఆ కేంద్రంలో రాముడు సభ నిర్వహించి పాలన చేశాడు. మొత్తం అయోధ్యను రాజధానిగా తీసుకుని కోసల దేశం ఏంటి సమస్త విశ్వాన్ని పాలన చేశాడు ఆయన అక్కడుంటూ. ఆ చోటును తలంచుకోగానే ఇక్కడికి రాగానే అనుకోవాలి కొన్ని వేల సంవత్సరాలు రాముడు పాలన 11,000 సంవత్సరాలు పాలన చేశాడని చెప్తున్నారు కదా. అన్ని వేల సంవత్సరాలు రామచంద్రమూర్తి పాలన చేసిన చోటు ఇది, ఈ భూమి. అలా పాలన చేశాడంటే రాజకార్యం చకురితే భ్రాతృభిస్సహ రాఘవ. ఆ సభలో ఉంటూ మానవులకి మాత్రమే కాదు జంతువులకి పక్షులకు కూడా న్యాయం చేశాడు. అదే మనకు రామాయణంలో కనబడుతున్న ఘట్టములు, పురాణాల్లో కనబడుతున్న ఘట్టం. ఒక రాజు, మానవ రాజు మానవులకు న్యాయం చేస్తాడు. కానీ మా రాముడు జీవజాలానికి అంతటికీ న్యాయం చేశాడు, ఎందుకంటే సర్వజీవులకు ప్రభువు గనక. అని ఈ సభలోంచే రాముడు ఉలూక గృధ్రయోశ్చాపి సున సన్యాసినస్తద చకార న్యాయం ధర్మాత్మా వశిష్ఠాదివిరన్విత. ఈ సభలో కూర్చుని అంటే మనం అనుకోవాలి సభాభవనం చోటుకు వెళ్ళి ఇక్కడే కదా, లేకపోతే ఆయన ఇందులో వర్ణించినట్టు స్వర్గతీర్థం నుంచి దక్షిణం వైపు వచ్చి నిలబడి ఇక్కడే రాజసభ ఉండేది అని భావించేనే చేసుకోండి, పర్వాలేదు. ఇక్కడ కూర్చుని గుడ్లగూబకి, గ్రద్దకి, కుక్కకి, ఒక సన్యాసికి కూడా న్యాయం చేశాడు భగవానుడు. అంటే అధమ అధిక అనే భావం లేని దైవం పరమాత్మ. అదే సమపృష్టినా సమో మశకేన సమో నాగేన అని బృహదారణ్యకని చెప్పినట్లుగా సమముగా అంతటా వ్యాపించిన వాడికి అన్నిటి యందు సమబుద్ధే ఉంటుంది. మనకంటే కుక్క నీచము, పిల్లి మరికొంత నీచము, దోమ చిన్నది, కానీ అన్నిట్లో సమముగా వ్యాపించిన వాడికి అన్నిట్లో సమన్యాయమే ఉంటుంది కదా. అది ఉలూక గృధ్రస్సుని అని చెప్పడంలో భావం. ఇక్కడ సమబుద్ధితో అన్నిటికీ న్యాయం చేసిన వాడైనా తత్ర పూజా ప్రకర్తవ్య రాఘవాణాం మహాత్మభి. అలాంటి చోటుకు వచ్చినప్పుడు సాధకుడు, యాత్రికుడు ఏం చేయాలంటే ఆ సభలో రాఘవులను అర్చించాలి అన్నాడు. రాఘవులను అనగానే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను ఆరాధించాలి. ఇందులో మళ్ళీ రాఘవేంద్రస్య దర్శనాత్, రాఘవేంద్రుని ప్రధానం. మళ్ళీ రాఘవులందరైనా రాఘవేంద్రుడు మాత్రం రామచంద్రమూర్తి. ఆ సభాగృహలో రాముణ్ణి భావించాలి. అసలు పేరు అంటే చాలండి, రామసభ, అందులో రాఘవేంద్రుడు రాఘవులతో కలిసి ఉన్నాడు అని భావించినా ధన్యులమైపోతాం అని చెప్తూ భగవాన్ రామచంద్రస్య పుర్యాం సర్వే సమాగతాః. అప్పుడు పార్వతీమాత అంటుంది, నువ్వు రామసభ చెప్తూ ఉంటే రాముడు ఏలినటువంటి విషయములన్నీ నా మనసులో మెదులుతున్నాయి. రాముడు సభ తీర్చి అయోధ్యలో ఉన్నప్పుడు ఆ సభాభవనం ఎంత విస్తీర్ణమై ఉంటుంది, ఎంతమంది అందులో ఉండి ఉంటారు. వశిష్ఠాద్యాహ, వశిష్ఠాది మహర్షులు ఉంటారు అక్కడ. మంత్రులు, సామంతులు, పురోహితులు అందరూ కొలువి తీరి ఉంటారు. అలాంటి భవ్యమైన సభని రాముడు అయోధ్యలో పాలన చేస్తున్నప్పుడు అయోధ్యలో రాముడిని వదలలేక వచ్చేసినటువంటి వానర వీరులు, రాక్షస వీరులు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పటికీ ఉంటారా అయోధ్యలో? ఎప్పటికీ ఉంటారా? అమ్మ ఎప్పుడు అడుగుందో మనకేం తెలుసు. ఎప్పటికీ ఉంటారట వాళ్ళు. చూడండి, ఇది భావించాలి మనం ఇక్కడ. అంతేని ఎవరు వీడులకు వాళ్ళు వెళ్ళిపోయారు, లేకపోతే పరంపదాలకు వెళ్ళిపోయారు అనుకోవద్దు. పరంపదానికి వెళ్ళిన సూక్ష్మ భూమికలో అయోధ్య వైకుంఠం కనుక ఆ వైకుంఠంలో ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంటుంది. వైకుంఠంలో విష్ణువు రాముడైనప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడ అలా ఉంటుంది. ఆ కోణంతో మనం పరిశీలించాలి. సగుణ బ్రహ్మ లోకమే అయోధ్య, వైకుంఠమే ఇది. అందుకు ఎవరెవరు ఎక్కడుంటారో చెప్తున్నారు. నేను భక్తుల కోసం చెప్తున్న విషయం ఇక్కడ. రాజద్వారే ఆవిడ అడిగింది పార్వతమ్మ, రాముడు చెప్తున్నాడు. ఎందుకంటే ధ్యానించుకోవడానికి చాలా బాగుంటుంది. రాముడు సభతి ఇచ్చాడు కదా ఎక్కడ, రాజభవనంలో. ఆ రాజద్వారే హనుమాన్ వై వాయుపుత్రస్సు తిష్టతి. రాజద్వారంలో హనుమంతుడున్నాడు. తథా తిష్టతి సుగ్రీవో దక్షిణే చ హనుమత. హనుమంతుడికి దక్షిణం వైపు సుగ్రీవుడున్నాడు. సుగ్రీవుడికి సమీపంలో అంగదుడున్నాడు. సుగ్రీవస్య సమీపేతు హ్యంగదోపి విరాజతే. అలాగే దుర్గము యొక్క అంటే రాజకోట యొక్క దక్షిణ ద్వారంలో నలనీలవు ప్రతిష్ఠితవు. నలుడు, నీలుడు దక్షిణ ద్వారంలో ఉన్నారు. వీళ్ళ పేర్లు తలుచుకుంటే ధన్యులు. ఎందుకంటావా, రామప్రియులు వీళ్ళందరూ. వాళ్ళని తలుచుకుంటే రాముడికి ఇష్టం అని వాళ్ళని చెప్పుకుంటున్నాం. సుషేణో వానరశ్రేష్టో నవరత్నస్య పూర్వత. నవరత్నునికి తూర్పు వైపు సుషేణుడున్నాడు అని నవరత్నుడు అనేటువంటి వానరుడు అక్కడ ఉన్నాడు అని. అయితే కొందరు నవరత్నుడు అంటే కుబేరుడు అని చెప్పి ఆయన నుంచి లెక్క కట్టి తూర్పు వైపు సుషేణుడున్నాడు, ఉత్తరం వైపు గవాక్షుడు ప్రకాశిస్తున్నాడు, దుర్గమ యొక్క పశ్చిమం వైపు దధిభక్తుడున్నాడు. మీరు రామాయణం చదివితే ఈ వానరవీరుల పేర్లు అందరూ వస్తాయి ఇక్కడ. దధిభక్తుడు అక్కడ ఉన్నాడు. అలాగే దుర్గేశ్వరుడు అనే పేరుతో నేను అక్కడున్నాను అన్నాడు అని చెప్తున్నది ఎవరు? శివుడు.
అంటే దుర్గమునకు ఈశ్వరుడుగా దుర్గేశ్వరుడు, రామదుర్గమునందు దుర్గేశ్వరుడు అనే పేరుతో శివుడు ఉన్నాడు. ఇది రెండవ శివుడు వచ్చాడు, దుర్గేశ్వరుడు అనే పేరుతో ఉన్నాడు. దుర్గేశ్వరేతి నామ్నా అహం తస్మిన్ ద్వారే వ్యవస్థిత. తతః శతబలి, శతబలి కూడా వానర వీరులో ఒకడు. శతబలి వీరుడు ఆ తర్వాత ఉన్నాడు. అక్కడికి అగ్రమున ముందు గంధమాదనుడు ఉంటాడు. అలాగే వృషభుడు, శరభుడు, పనసుడు కూడా వారితో పాటు ప్రకాశిస్తుంటారు. ఉత్తర ద్వార దేశంలో విభీషణుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే మనం వైకుంఠ ద్వారమునందు ఉన్నటువంటి పాలకుల గురించి చెప్పుకున్నాం, మరి రామభవన ద్వారమునందున్న మహాత్ముల గురించి కూడా చెప్పుకోవాలి కదా. ఎందుకంటే దేవతలే ఆ రూపంలో అవతరించారని రామాయణం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. కనుక వాళ్ళ పేర్లతో మనం చెప్పుకుంటున్నది ఎవరిని? ఆ దేవతలనే ఇక్కడ స్మరిస్తున్నాం. ఇది ఒక అన్వయం కనుక గమనించుకుంటే, ఉత్తరే ద్వారదేశేతు రాజతేచ విభీషణ. విభీషణస్య మహిషి సరమానామ రాక్షసి పూర్వే విభీషణస్యాపి సదా తిష్టతి పూజిత. ఉత్తర ద్వారంలో విభీషణుడు ఉంటే ఆయనకు తూర్పు వైపు ఆయన భార్య అయిన సరమ ఉన్నది. ఆమె రాక్షసి. రాక్షసి అనగానే భయంకర శబ్దం ఒక్కర్లేదు, రాక్షసుల్లో వీళ్ళ స్థానం మనకు తెలుసు. అలాగే రక్షణం ధర్మశీలానాం భక్షణం దుష్టచేత్స్తాం కరోతి సరమ. అధర్మపరుల్ని శిక్షిస్తూ ధర్మపరులను రక్షిస్తూ ఉంటుంది సరమ. తతో అక్కడి నుంచి మళ్ళీ పూర్వభాగంలో విఘ్నేశ్వరో దేవ పూర్వభాగే చ తిష్టతి. అక్కడి నుంచి తూర్పు వైపు విఘ్నేశ్వరుడు ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, విఘ్నేశ్వరుడు అంటే గణపతి అనుకోవచ్చు, కానీ ఇక్కడ శివుడు పేర్లలో విఘ్నేశ్వరుడు ఒకడు. ఆ స్వరూపంగా చెప్పాలి ఈశ్వర శబ్దంతో. దానికి తార్కాణం ఎందుకు అలా చెప్పామని ప్రమాణం మరొక చోట చూద్దాం. యస్య దర్శనతో నృణ విఘ్నలేశో నజాయతే. ఆ విఘ్నేశ్వర దర్శనం చేస్తే ఇసుమంత కూడా విఘ్నం ఉండదంటండి. మనం బోల్డ్ పనులు పెట్టుకున్నాం కదా, అన్ని విఘ్నాలు పోగొట్టాలి కాదు, రామభక్తి రాకుండా అడ్డుకుంటున్న విఘ్నాలు తొలగాలి, రామప్రాప్తి లేకుండా అడ్డుకుంటున్నవి తొలగాలి అని విఘ్నేశ్వరుని ప్రార్థించాలి. ఇక్కడ తస్మాత్ పూర్వ దిశాభాగే, ఇక్కడ చాలా ముఖ్యమైన అంశాల్లో పెడుతున్నాం మనం క్రమంగా. దానికి తూర్పు వైపు పిండారకుడు అని మహాబలవంతుడు అక్కడ ఉంటాడు. అది ఎలాంటి వాడంటే కోసలారక్షణే దక్షో. కోసలారక్షణం కాశీ కాలభైరవుడిలాగా కోసలని మొత్తం రక్షిస్తుంటాడు. కోసల దేశానికే రక్షకుడుగా ఉంటాడు ఆయన. తత పూర్వ దిశాభాగే, ఆయనకి పూర్వం వైపు అంటే తూర్పు వైపు మరో వీరుడు ఉన్నాడయ్యా. ఆయన పేరు చాలా గొప్పది, ఆయన్ని స్మరించాలి. ఈయన కొత్వాల్ అన్నారు, కోసలకి కొత్వాలైన స్థానం. ఆయన పేరు మత్త గజేంద్రస్య వర్తతే నియతాత్మన. ఆయన పేరు మత్త గజేంద్రుడు. వీళ్ళిద్దరిని పిండారకుడు, మత్త గజేంద్రుడు, వీళ్ళిద్దరూ ముఖ్యమే. ఈ మత్త గజేంద్రుడిని ఇక్కడ లోకల్లో మాత్ గైండ్ అంటారు ఆ చోటుని, మాత్ గైండ్ చోటని, మాత్ గైండ్ స్థలం. కానీ అసలు మత్త గజేంద్రుడు ఆయన ఎవరో తెలుసా? విభీషణ పుత్రుడు అన్నారు. ఇక్కడ విభీషణ పుత్రుడైన మత్త గజేంద్రుడు అక్కడ ఉంటాడు. తదగ్రే సరసి స్నాత్వా పూజాం కుర్యాద్ విచక్షణ. ఆయన ముందు ఒక సరస్సు ఉంటుంది, ఆ సరస్సులో స్నానం చేసి ఇన్ని పూజించాలి అన్నారు. ఇక్కడ అంటే కాశీలో కాలభైరవ దండపాణి సేవ ఎలాంటిదో ఈ కోసల దేశంలో అటు పిండారకుణ్ణి ఇటు మాత్ గైండ్ అంటే మత్త గజేంద్రుణ్ణి ఆ విధంగా సేవించాలి. అలా చేస్తే పూర్ణాం సిద్ధిం అవాప్నోతు యామవాప్య నశోచతి. వాళ్ళని కానీ ఆశ్రయిస్తే అయోధ్యాదేవత అనుగ్రహం, రామచంద్రమూర్తి అనుగ్రహం లభిస్తున్నది అని చెప్తూ ఇక్కడ వీళ్ళకు కూడా ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. ఈ చెప్పినటువంటి దేవతలందరికీ కూడా పూజనీయ ప్రయత్నేన సర్వకామార్థ సిద్ధిద అని చెప్తూ వీళ్ళకు కొన్ని వారములు ఎందు ప్రత్యేకమైన యాత్రలు ఉంటాయండి. మంగళే మంగళే యాత్ర తస్య స్యాత్. ఈ మత్త గజేంద్రుణ్ణి ప్రతి మంగళవారం ఆరాధన చేస్తారు. అక్కడ ఈశాన కోణికే మైంద, అక్కడి నుంచి ఈశాన్యం వైపు మైందుడు అనబడే వానరవీరుడు ఉంటాడు. తతో దక్షిణ దిగ్భాగే, దానికి దక్షిణం వైపు జాంబవాన్ విరాజతే, జాంబవంతుడు ఉంటాడు. తస్మాత్ దక్షిణతో వీర కేసరీ చాపి రాజతే. ఆ దక్షిణం వైపే మరొక మహానుభావుడు కేసరి. కేసరి అంటే చాలామందికి తెలిసి ఉంటుంది, హనుమంతుడి తండ్రి. అంటే జాంబవంతుడికి కేసరికి సమస్థానం ఉంది. వాళ్ళు దుర్గభిత్తౌ సదాహ్యేతే రక్షాం కుర్వంతి. దుర్గభిత్తి అంటే రాముని కోట గోడకి రక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళు జాంబవంతుడు, కేసరి. అందులో ముఖ్యం మళ్ళీ ఇందరిలో రాజద్వారే హనుమాంస్తు వాయుపుత్రో మహాబల. ఈ హనుమంతుడి స్థానాలు చాలా చిత్రమండి. రాజద్వారం దగ్గర ఉంటాడు, సభాద్వారం దగ్గర ఉంటాడు, రెండు చోట ఉంటాడు. అంతేకాదు రాముడు సింహాసనం మీద కూర్చుంటే పాదాంతికం దగ్గర ఉంటాడు. మళ్ళీ ఎన్ని స్థానాల్లో ఉన్నాడో. అయోధ్యలో ఎన్నో చోట్ల హనుమంతుడు ఉంటాడు.
కానీ హనుమత్పురముల గురించి వర్ణిస్తూ హనుమత్ సంహితలు చెప్తూ ఉంటాయి. హనుమంతుడు ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చే చోట్లలో ఒకటి నైమిషారణ్యం, ఇంకొకటి గంధమాదనం, మరికొన్ని చోట్ల చెప్పాడు కానీ మనకు ఆ పదాలు ఇప్పుడు అర్థం కావు. ఇంకొకటి అయోధ్య. ఇక్కడ ఉంటాడు హనుమంతుడు, అనేక మూర్తులతో ఉంటాడు. ఇక్కడ ప్రధానంగా చూడవలసిన హనుమంతులు మొత్తం 6 కనబడుతుంటారు. అందులో హనుమాన్ గడి అని చెప్పబడుతున్నది. ఇదే కోట ద్వారం దగ్గర ఉన్న హనుమంతుడు అంటే ఈయనండి, హనుమాన్ గడి. అందుకే రామచంద్రమూర్తి భవన సమీపంలోనే ఈయన ఉంటాడు. అలాగే ఇంకోటి హనుమన్ నివాసన మరొక చోటు ఉంది ఇక్కడ. అంటే కొంతమంది సిద్ధపురుషులు ఇక్కడ ఉన్నారు, ఉండేవారు, ఉన్నారు, ఉంటారు. తెలుసుకోండి, ఇక్కడ ఎప్పుడూ ఉంటారు సిద్ధపురుషులు. వాళ్ళ యొక్క స్థితి వేరు. అవధివాసులు వాళ్ళు ఇక్కడ సిద్ధి పొంది సాక్షాత్కరింపజేసుకున్నారు. అలా ఒక హనుమత్ సిద్ధుడు ఉండేవాడు, అని పేరు గోమతీ దాస్. అంటే కొన్ని చారిత్రక అంశాలు కూడా పరిశీలించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. గోమతీ దాస్ ఆయన ఎంత సిద్ధపురుషుడు అంటే కొద్ది కాలం క్రితమే ఈయన యొక్క వాసం ఇక్కడ ఉండేది. ఆయన దగ్గరకు వచ్చి ఆశీర్వచనం పొందితే అభీష్ట సిద్ధి జరిగేదిట. అని కొన్ని భయంకరమైన సమస్యలు ఉంటే ఆయన దగ్గర చెప్తే ఆయన తపశ్శక్తితో వాటిని పరిశీలించి ఏ కారణం చేత ఇది వచ్చింది, ఎలా తొలగుతుందో కూడా చెప్పేవాడు. ఆయన హనుమత్ సాక్షాత్కారం పొంది అక్కడ హనుమంతుని ఆరాధన చేసుకునేవాడు. ఆ చోటు పేరు హనుమన్ నివాస్ అని చెప్తారు. ఆయన తర్వాత శ్రీ రూప్ కళాజీ, ఆయన ఒక సిద్ధపురుషుడు, ఆయన ఆలయాన్ని వృద్ధి చేశాడని చెప్తారు. తర్వాత మరొకది హనుమాన్ బాగ్. ఇవన్నీ మీరు వెతుక్కు వెళ్ళవచ్చు. హనుమాన్ బాగ్ అనే చోట ఆంజనేయ స్వారు జ్ఞానముద్రతో ఉంటారండి. అదొక అద్భుతమైన దృశ్యం. హనుమంతుడిని అనేక ముద్రలతో, అభయముద్ర, వీరముద్ర, రకరకాలు ఉన్నాయి. ఇక్కడ జ్ఞానముద్రతో ఉంటాడు. ఎందుకంటే హనుమంతుడు ఆచార్యరూపుడు కనుక గురుస్వరూపంగా సాక్షాత్కరిస్తుంటాడు. ఇది తెలియాలి అంటే రామ రహస్యోపనిషత్తులో హనుమంతుడు చిన్ముద్ర ధరించి ఆ చిన్ముద్రను హృదయంలో పెట్టుకుని వామజానుని వామహస్త అన్నారు. అంటే ఎడమ మోకాల మించి ఎడమ చేతిని పెట్టి కుడి చేతిని చిన్ముద్రతో హృదయంలో పెట్టి రామతత్వాన్ని సనకసనందానాదులకు బోధించాడు రామరహస్యోపనిషత్తు చెప్తుంది. దాన్ని యోగాంజనేయమూర్తి అంటారు. హనుమన్మూర్తుల్లో అది యోగాంజనేయుడు. అలాంటి యోగాంజనేయమూర్తి ఉన్న చోటు ఏది అంటే హనుమాన్ బాగ్ అన్నారు. మరొకటి ఇక్కడ ఫైజాబాద్ అని ఉంది, అది జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటారు. ఫైజాబాద్ అది అయోధ్యలో అంతర్భాగం. దుష్టుల ఆక్రమణలతో పేర్లు మాలాయి. ఆ ఫైజాబాద్ దగ్గర పహాడ్పూర్ అని ఒక చోటు ఉంది. ఆ పహాడ్పూర్ దగ్గర ఒక హనుమంతుడు ఉన్నాడు. అది దాసభావ హనుమాన్. ఆయన అంటే రామదాసుడుగా దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ అని చెప్పినటువంటి దాసభావ హనుమంతుడు అక్కడ ఉంటాడు. అలాగే అది మరొకటి జానకి ఘాట్ దగ్గర ఉన్నది. ఇంకోటి వ్యాస హనుమాన్. వ్యాస హనుమాన్ అని ఇక్కడ కొంత దూరంలో రాయ్గంజ్ అనే ప్రాంతంలో వ్యాస హనుమాన్ అని ఆయన సాక్షాత్కరిస్తాడు. ఇలాంటి అనేక హనుమన్మూర్తులు అయోధ్యలో వెలసి ఉన్నాయి. వాళ్ళందరికీ నమస్కారం చేసుకుంటూ ఇక్కడ ప్రత్యేకంగా ద్వారం వద్ద ఉన్న హనుమంతుడి దగ్గర కుండం ఉంది. దానికి హనుమత్కుండమితి తత్ఖ్యాతం సర్వార్థదండ్రుణాం. అక్కడ హనుమత్కుండం వద్ద ఉన్నాడు హనుమంతుడు. ఆ హనుమంతుని నమస్కరిస్తే వాంఛితార్థ ప్రదాయక. ఆ హనుమంతుడు నమస్కరిస్తే అభీష్టమును సిద్ధింపజేస్తాడు. అంజనానందనో యత్ర వాంఛితార్థ ప్రదాయక. ఆయనకు మంగళే మంగళే దేవి యాత్రా స్యాత్ ప్రతిమాసికి. ప్రతి నెలలో ప్రతి మంగళవారం నాడు ఆ కుండంలో స్నానం చేయడం, హనుమంతుని ఆరాధించడం జరుగుతుంది. అలా ఆరాధించేటప్పుడు హనుమంతునికంటూ మంత్రం చెప్తున్నారు. ఈ మంత్రంతో నమస్కారం చేసుకోవాలి. ఇది మనకు తెలిసిన మంత్రమే, కానీ రుద్రయామళం నుంచి వచ్చిందనే విషయం ఇప్పుడు తెలుస్తుంది. అంజనానందనం దేవం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. ఇది మంత్రం సముచ్చార్య. ఈ మంత్రాన్ని చక్కగా ఉచ్చరిస్తూ ప్రణమే దండవత్సుదీహి. అక్కడున్న ఆ దుర్గద్వారము వద్ద ఉన్న రాజద్వారే హనుమంతుణ్ణి ఎవరు ఈ మంత్రంతో నమస్కారం చేస్తారో, అంతేకాదు ధూపం దీపంచ నైవేద్యం దత్వా, ధూపదీపాది ఉపచారములు చేస్తారో అలా చేసి రాముడు దుర్గంలో ప్రవేశించాలి. అప్పుడు రాముని యొక్క అనుగ్రహం లభిస్తుంది. అదే రామదువారే తమురకతుమ రఘువారే అసురుని కందను రామదులారే అన్నాడు మహానుభావుడు. రామద్వారంలో నువ్వు రక్షకుడుగా ఉన్నావు అని తులసీదాస్ చెప్పగలిగాడు అంటే అవధిలో అయోధ్యలో బ్రతికి శివానుగ్రహం చేత శివాజ్ఞతో ఈ అయోధ్యలోనే రామచరితమానస రచించాడు గనక ఆ మాట రాయగలిగాడండి. రామదువారే తుమ రఘువారే. రామద్వారంలో రక్షకుడుగా ఉన్నవాడు అంటే గుమ్మం దగ్గర ఉన్న అర్థం కాదు. ద్వారం అంటే ద్వారా. ఎవడి ద్వారా రాముణ్ణి చేరుకోవచ్చో వాడు హనుమంతుడు. ఇది తెలుసుకోవాల్సిన దీనిలో భావం. హనుమంతుడు ఎవరు? భక్తి, యోగం, జ్ఞానం, మూడింటి మూర్తి హనుమంతుడు. కానీ భక్తి ద్వారా, యోగం ద్వారా, జ్ఞానం ద్వారా రాముడు దొరుకుతాడు కనుక
భక్తియోగ జ్ఞానమూర్తి అయిన హనుమంతుడే ద్వారరక్షకుడుగా ఉన్నాడు. ఇది తాత్వికంగా దర్శించవలసిన అంశం ఇక్కడ. హనుమత్ స్మరణ చేస్తేనే తతప్రవేశ్య దుర్గంతో పూజయేత్. ఇలా ప్రవేశిస్తే ఎక్కడికి వెళ్తారో తెలుసా? సభాభవనం అయిపోయింది కదా, ఈ హనుమంతుడి దర్శనం చేసి వెళితే రత్నమండపం దగ్గరికి వెళతారు. ఒకవేళ మీరు శ్రద్ధగా వినుంటే సభాభవన దర్శనమే ఆనందం కలిగిందే, మరి రత్నమండపం ఇంకంత బాగుంటుందో అంటే ఇంకా లోపలికి వెళ్ళిపోవడం అంటే అక్కడ రాముడు ప్రకాశిస్తుంటాడు. అది భావించమని చెప్పారు. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాతిభి పరివృతం రామం భజే శ్యామలం అని చాలామందికి తెలిసిన ఒక శ్లోకం. ఇది ఉపాసనా సంబంధమైన శ్లోకం అని కొద్దిమందికి తెలుస్తుంది. ఉపాసనా విశేషాలు ఉండవండి. ఉపాసన అంటే మీకు తెలిసి ఉంటుంది, మంత్రం జపించడమే కాదు, మంత్రంతో ధ్యానం చేయాలి. ఆ రూపం ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ధ్యాన శ్లోకం. రామతారక మంత్రములు బోలెడు ఉన్నాయి. ఇది ఒక అత్యద్భుతమైన రామతారక మూర్తిని చెప్తున్నారు ఇక్కడ. ఇందులో మొదటి 2 పాదములే మనకు ఇప్పుడు చెప్పబడుతున్నది. అది అయోధ్య, అందులో సరయు. అక్కడ నుంచి చెప్పిన డైరెక్షన్స్లో వెళ్ళాం. హనుమంతుడికి దండం పెట్టి లోపలికి వెళ్ళిపోయాం. అక్కడ కనబడుతుంది రత్నసభా మండపం. అక్కడ రాముణ్ణి ధ్యానించు అన్నాడు. ఎందుక రాముడిని అంత డీటెయిల్డ్గా వర్ణించలేదు, ఎందుకంటే సభలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నాడు ఆయన. ఇక రత్నమండపంలో భక్తానుగ్రహార్థం కూర్చుని ఉన్నాడు. ఎక్కడున్నాడో వర్ణిస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, రామభక్తుల కోసం చెప్తున్నాను. ఇక్కడ రామచంద్రమూర్తి దర్శనమవుతుందండి. 10 శ్లోకాల్లో రాముని వర్ణిస్తున్నాడు రుద్రుడు అద్భుతంగా. అలాగే ఆ పక్కనున్న సీతమ్మని వర్ణిస్తున్నాడు. దానికంటే ముందు హనుమంతుని దర్శనం చేసుకుని వెళ్ళాం కదా లోపలికి, అప్పుడు కానీ లోపలికి ప్రవేశం లేదు. లోపలికి వెళ్ళిన వెంటనే అయోధ్యానగరే రమ్యే రత్నమండప మధ్యగే ధ్యాయేత్ కల్పతరోర్మూలే రత్నసింహాసనం శుభం. ముందు సింహాసనాన్ని ధ్యానించాలి. అది రత్నములు తాపిన సింహాసనం. అది ఎక్కడున్నది అంటే కల్పతరోర్మూలే, కల్పవృక్ష మూలంలో ఉందిట. ఈ కల్పవృక్ష మూలంలో భగవంతుని ధ్యానించడం అనేది ఒక ఉపాసనా ప్రక్రియ. ఇది తెలుసుకోవాల్సిన అంశం. అంటే కల్పవృక్ష మూలంలో యమునా తీరంలో కృష్ణుని ధ్యానించే విధానం ఒకటి ఉన్నది. మందారమూలే మదనాభిరామం అంటూ వర్ణించారు అక్కడ. అలాగే కల్పవృక్ష మూలంలో ధ్యానించేటప్పుడు మా శంకరుడు చెప్తారండి, యమునా తట నికటస్థిత బృందావన కాననే మహారమ్యే కల్పద్రుమ శుభమూలే అన్నాడు ఆయన అక్కడ. ఆయన ధ్యానించారు శంకరుడు. అంటే కల్పవృక్ష మూలంలో ధ్యానించడం అంటే అర్థం ఏమిటి తెలియాలి కదా. హనుమంతుడిని కూడా ఇలా ధ్యానించడం ఉంది. పారిజాత తరుమూల వాసనం. పారిజాతం అంటే కల్పవృక్షం అర్థం. అది ఒక ధ్యాన ప్రక్రియ. గణపతిని కూడా ధ్యానించే పద్ధతి ఉంది. ఇది మంత్రశాస్త్ర పద్ధతి తెలిస్తే ఎందుకు కల్పతరుమూలని చెప్పారో అర్థమవుతుంది. అమ్మవారు కూడా కల్పవృక్ష వనాల మధ్యలో ఉంటారట. ఏమిటి భావం? ఎందుకు కల్పవృక్షం మధ్యలో ధ్యానించాలి? నేను కల్పవృక్షం మనం చూసామా పెట్టామా? అది స్వర్గంలో ఉంటుందిట. లేదురా బాబు నీలోనే ఉందన్నాడు. సంకల్పాల వృక్షం హృదయం, దానికి మూలంలో ఉన్న పరమాత్మ కల్పవృక్ష మూలంలో ఉన్నవాడు. ఇది ధ్యానించవలసిన పద్ధతి ఇక్కడ. అందుకే సంకల్ప కల్పతరవహ అని భావనోపనిషత్తు ఈ భావాన్ని చెప్తుంది. గ్రహించితే ఇక్కడ తత్వం ఒక్కటే, అక్కడైనా ఎక్కడైనా తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే సంకల్పాలు వృక్షంలా, వృక్షానికి ఎన్ని కొమ్మలు ఎన్ని పళ్ళు, మనకి ఎన్ని సంకల్పాలు, అవునా లేదా? చేస్తున్నది తప్ప మిగిలినవన్నీ సంకల్పం చేస్తాం, అవునా లేదా? ధ్యానం చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు అనుకుంటాను, రేపటి నుంచి ఇచ్చేస్తా, ఎల్లుండి నుంచి ఈ జపమైనవంటే చేస్తా, కానీ జపం మాత్రం చేయు, అవునా లేదా? ఇలా ఎన్ని సంకల్పాలండి. ఇవి చూస్తూ ఉంటే కొమ్మలు పెరిగి పువ్వులు పెరిగి పళ్ళు వచ్చినట్టు సంకల్పాలు వచ్చేస్తుంటాయి. కానీ ఇన్ని సంకల్పాలు ఎక్కడొస్తున్నాయి? హృదయం అనే వృక్షానికి వస్తున్నాయి. అక్కడ దాకా వచ్చాం కదా, హృదయాన్ని తెలుసుకున్నాం. ఆ హృదయానికి మూలంలో ఎవడున్నాడు? వాడు కల్పవృక్షాల మూలంలో ఉన్నవాడు. ఇది తాత్వికంగా దర్శించండి. అది చేత కాకపోతే కల్పవృక్షం ఏదో ఊహించేసుకొని దాని కింద సింహాసనుడు భావించుకోండి. దాని మీద కూర్చున్నవాడిని ఇప్పుడు చూస్తున్నాడు. శివుడు వైష్ణవానాం యథాశంభు అన్నారు కనుక ఆయన మించిన విష్ణు భక్తులు ఉంటారండి. అలాగే రాముని మించిన శివభక్తులు ఉంటారా? అది అన్న వెంటనే ఇది అనాలి. ఇద్దరికి సమప్రాధాన్యం కనబడుతుంది. అందుకే ఎలా ఉన్నది ఆ మండపం అంటే రత్నాలు తాపి ఉంది, కానీ మరకత ప్రక్షం అన్నారు, పచ్చలు ఎక్కువగా ఉన్నాయట. మహామరకత ప్రక్షం నానారత్నైశ్చ మండితం. మహామరకత కాంతులతో ఉంటూ అనేక రత్నములు పొదగబడినటువంటి సింహాసనం ఉంది. సింహాసనాన్ని ధ్యానించు, అదే నీ మనస్సును లాగేస్తుంది. సింహాసనం చిత్తహరం కాంచా తామిశ్రణాసనం. ఈ చిత్తహరం అన్న మాట
ఎంత గొప్పవాడండి. ఆ చిత్తం దొంగిలింపబడాలి, అదే జరగడం లేదు. మనోలయమే మోక్షం అని రమణ మహర్షి చెప్పిన మాట అర్థమవుతుంది, తెలుస్తుంది. మనస్సు లయించట్లేదు, అదే కావాలి. చిత్తం అక్కడ హరింపబడిపోవాలి, మరి చిత్తం మిగలకూడదు. చిత్తం మిగిలిన స్థితిలోనే చిద్రూపుడైన రాముడు కనబడతాడు ఇక్కడ. లేకపోతే చిత్తం చూడనివ్వదు రాముడిని, మరుగుపరుస్తుంది. కనుక చిత్తహరం కాంచా తామిశ్ర నాశనం మాట చూడండి. తామిశ్రమని పోగొడతాట. తామిశ్రం అంటే నరకాల్లో ఒకటి. తామిశ్రం అంటే కళ్ళు పొడుచుకున్నా కనబడిన చీకటి అంటే అవిద్య. అవిద్యని పోగొట్టే చోటు. ఆ చోటులో ఇప్పుడు సింహాసనం దాకా వచ్చేసాం. ఎంత బాగుందండి. సరయుకు రావడమే ఒక భాగ్యం, అయోధ్యకి రావడం రెండవ భాగ్యం, సభాభవనానికి రావడం మూడవ భాగ్యం, రత్నమండనానికి రావడం నాలుగవ భాగ్యం, సింహాసనాన్ని చూడడం ఐదవ భాగ్యం. ఐదు దాటాక ఆరవది పొందడమే మహాభాగ్యం. ఇప్పుడు అందులోకి పెడుతున్నాం. ఆ సింహాసనం మీద కూర్చున్నవాడిని ధ్యానించాడు. తస్యోపరి సమాసీనం రఘురాజం మనోహరం. మళ్ళీ మనోహరుడైన అదే చేయాలండి. ఊరికైనా మనోహరం అంటే అందగాడని ట్రాన్స్లేట్ చేయకండి. మనస్సు ఎందులో లయిస్తే మరి వెనక్కి రాదో ఆ ఆనంద స్వరూపమే మనోహరం. ఆ శబ్దానికి ఇదే అర్థం. ఎందుకంటే చెప్తున్నవాడు హరుడు, ఆయన మనోహరం ఈ అర్థంలోనే చెప్తాడు ఆయన. అందుకే మనోహరం ఆయన ధ్యాయేత్, ధ్యానించు. ఎందుకంటే కనబడ్డగా ధ్యానిద్దాం. ధ్యాయేత్ కమలపత్రాక్షం. నేను ఇక్కడి నుంచి శ్లోకాలు ఆగకుండా చదువుతాను, ఎందుకంటే రాముడు వర్ణన మధ్యలో ఆపేయకూడదు. ఎలా ఉన్నాడో రాముడు అందరికీ తెలిసే తేలికపాటి సంస్కృతమేనండి, చెవులు అప్పగిస్తే చాలు. ధ్యాయేత్ కమలపత్రాక్షం జానకీ సహితం హరిం చందనాగరు కర్పూర వాసితే రత్నమండిపే తన్మధ్యే కల్పవృక్ష ఛాయాయాం పరమాసనే నానారత్నమయే దివ్యే సౌవర్ణే సుమనోహరే తస్మిన్ బాలార్క సంకాసే పంకజే అష్టదళే శుభే. ఇది ధ్యాన పద్ధతి, యంత్రమే చెప్తున్నాడు ఇక్కడ. ఆ ఆసనం మీద అష్టదళ పద్మం ఉంది, దానిపై వీరాసనే సమాసీనం. వీరాసనంపై కూర్చున్నవాడు వామాంకే సీతయా సహా, వామే భూమిసుత, వామాంకే సీతయా సహా సుస్నిగ్ధం. చక్కని చమన ఛాయ మేలుతో ప్రకాశిస్తున్నాడు. శాద్వలశ్యామం కోటి వైశ్వానర ప్రభం. కోట్ల అగ్నుల కాంతితో ప్రకాశిస్తున్నవాడు. యువానం యువకుడు. పద్మనయనం కంబుగ్రీవం మహాహనుం విశాలాక్షం సుసంరక్త హస్తపాదతలం శుభం. మంచి చేతులు, మంచి పాదాలు. వాడి తలములు పద్మ అంటే అరచెయ్యి అరపాదములు కూడాను మెత్తని పద్మంలా ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నాయి. బంధూక పుష్ప సంకాస స్నిగ్ధోష్టద్వయ శోభితం. పెదవులు మంకెన పువ్వుల ఎరుపు కాంతులతో ప్రకాశిస్తున్నాయి. విశాలమైన వక్షస్థలంతో ఉన్న స్వామి పూర్ణచంద్రాననం, పూర్ణచంద్రుని వలె కళలతో ప్రకాశిస్తున్న వదనము. స్నిగ్ధనయనం, ఇక్కడ స్నిగ్ధ అనే భావనకి ప్రేమరూపమైన నేత్రములు, కరుణామయమైన నేత్రములతో చూస్తున్నాడు. చారు నాసికాం కరభోరు కమానీల కుంతలం స్మిత సుందరం. నీలి కుంతములతో ప్రకాశిస్తూ తరుణాదిత్య సంకాస కుండలాభ్యాం విరాజితం. బాలసూర్యుల వలె ప్రకాశిస్తున్న కుండలములతో భాసిల్లుతున్నవాడు. హార కేయూర కటకై అంగుళీయక భూషణై శ్రీవత్స కౌస్తుభాభ్యాంచ వైజయంత్యా విభూషితం. సర్వాభరణ శోభితుడై ఆయన నారాయణుడు తెలిసేటట్లుగా శ్రీవత్స లాంఛనము, కౌస్తుభ రత్నము, వైజయంతిమాల వనమాల ప్రకాశిస్తుండగా హరిచందన లిప్తాంగం కస్తూరీ తిలకాంచితం వరద అభయ హస్తాభ్యాం రాజమానం మనోహరం. అభయవరద హస్తాలతో శోభిల్లుతున్నవాడి వామాంకే సుస్థితాం సీతాం. ఇందాకే వామాంకమని చెప్పేశారు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇంత సీతమ్మను వర్ణించలేదు కదా, రామవర్ణనే చేశాంగా. ఇప్పుడు మా సీతమ్మ ఎలా ఉందో చూపిస్తాను రండి. ఆ వామాంకంలో అమ్మవారు ఎలా ఉన్నారంటే తప్త కాంచన సన్నిభాం. ఈ నీలకాంతులతో మెరిసిపోతుంటే ఆవిడ బంగారు కాంతులతో మెరిసిపోతుంది. మామూలు బంగారు కాంతి కాదు, కరగబెడుతున్న బంగారం ఎలా ఉంటుందో అలా మెరిసిపోతుంది. తప్త కాంచన సన్నిభాం పద్మాక్షీం పద్మవదనాం నీలకుంచిత మూర్ధజాం. నల్లని కురులు, వంకీలు తిరిగిన నల్లని కురులతో ప్రకాశిస్తున్నది. సింహస్కంధస్వరూపాంచ కంబుకంఠీం సులోచనాం
హరిచందన లిప్తాంగీం కస్తూరీ తిలకాంచితాం. ఇందుకు పుంలింగ శబ్దంలో వినబడివి స్త్రీలింగల శబ్దంలో చెప్తున్నారు. హరిచందనం అలదుకున్నది, కస్తూరీ తిలకం దిద్దుకున్నది. తరుణాదిత్య సంకాస తాటంకద్వయ శోభితాం ఆరూఢ యవ్వనాం నిత్యాం పీనోన్నత పయోధరాం. ఇలాగా సీతా సహితుడైన రామచంద్రమూర్తిని ఆ సింహాసనంలో ధ్యానించాం. ఆ రత్నమండపంలో కల్పవృక్ష మూలంలో ఉన్న సింహాసనంలో సీతా సమేత రాముడు. అయిపోయిందా? ఇంకా ధ్యానించాలి. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తున్నాడు, పశ్చిమే లక్ష్మణం ధ్యాయేత్. ఆయనకు పశ్చిమం వైపున వెనక వైపున లక్ష్మణస్వామిని ఎలా ధ్యానించారంటే ధృతఛత్రం మహాబలం. ఒక గొడుగు పట్టుకున్న లక్ష్మణస్వామిని ధ్యానించాలి. సీతారాములు గొడుగు పట్టుకుని పశ్చిమం వైపున్న లక్ష్మణస్వామి. పార్శ్వే భరత శత్రుఘ్నౌ. అటు ఇటు కూడా భరతుడు శత్రుఘ్నుడు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళవ్యజన పాణికౌ. వాళవ్యజనం అంటే చామరము, వ్యజనం అంటే ఒక చామరము ఒక విసనకర్ర పట్టుకున్నారని భావించవచ్చు. ఇద్దరూ చామరములు పట్టుకుని వీచుతున్నారని భావించినా పర్వాలేదు. ఇంతవరకు వచ్చిన స్వరూపం భావించారా? మధ్యలో సీతారాములు, వెనుక వైపు లక్ష్మణస్వామి, ఇరువైపులా భరతుడు శత్రుఘ్నుడు. ముందు అగ్రతశ్చ హనుమంతం బద్ధాంజలిపుటం ముదా. రెండు చేతులు దోజిలించి ఆ ముందు కూర్చున్న స్వామి హనుమత్ స్వామి. ఇంకా సుగ్రీవం జాంబవంతంచ సుషేణంచ విభీషణం నీలం నలంచ అంగదంచ వృషభం దిక్షు పూజయేత్ వశిష్ఠం వామదేవంచ. ఇక్కడ గమనించవలసింది, ఇందాక ద్వారంలో ఏ ఏ దిక్కులు ఉన్నారో వానర వీళ్ళు వర్ణించారు. వాళ్ళందరూ ఇప్పుడు సభలో రాముడు చుట్టూ వాళ్ళ స్థానాల్లో కూర్చున్నారట. వాళ్ళ స్థానములు అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క దిక్కోణములు ఉన్నాయి. దిక్కోణములు అంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం దిక్కోణములు అలా ఉన్నారు. సుగ్రీవం జాంబవంతంచ సుషేణంచ విభీషణం నీలం నలంచ అంగదంచ వృషభం దిక్షు పూజయే. ఆయా దిక్కుల్లో పూజించాలి. ఆ తర్వాత ముఖ్యమైన వాళ్ళు మర్చిపోవద్దు, రామతత్వం తెలిసిన వాళ్ళు, రాముడి కోసం తపస్సు చేసిన వాళ్ళు, వాళ్ళకు మాత్రమే రాముడు తెలుసు. వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళని ధ్యానించాలి. వశిష్ఠం వామదేవంచ జాబాలిమథ కాశ్యపం మార్కండేయంచ మౌద్గల్యం తథా పర్వత నారదౌ. పర్వతుడు నారదుడని మహర్షులు. ఇప్పటివరకు మహర్షుల పేర్లలో పర్వత నారదుడు. దృష్టం జయంతం విజయం సురాష్ట్రం రాష్ట్రవర్ధనం అశోకం ధర్మపాలంచ సుమంత్రంచ అష్టమంత్రిణ. మొట్టమొదట వానర పరివారం అయ్యింది. ఆ తర్వాత అందులోని విభీషణుడు కూడా ఉన్నాడు కనుక రాక్షసులు ముఖ్యుడు చెప్పబడ్డారు. ఆ తర్వాత ఋషులు చెప్పారు. ఇప్పుడు చెప్తున్నది మంత్రులు. 8 మంది మంత్రులు రాముడి చుట్టూ కొడుచుకుంటున్నారు. దృష్ట జయంత విజయ సురాష్ట్ర రాష్ట్రవర్ధన అశోక ధర్మపాల సుమంత్ర. వీళ్ళు 8 మంది మంత్రులు కొడుచుకుంటున్నారు. అయిపోయిందా? ఇంకే అందరు ఉన్నారో అసలు వాళ్ళు ఉన్నారు. దేవాది దేవుడు కొలువు తీరితే దేవతలందరూ చుట్టూ ఉండరా? ఆ వచ్చిన దేవతలను వర్ణిస్తున్నాడు. ఇంద్రాది లోకపాలాంశ్చ దేవాన్ సర్వాన్ వ్యవస్థితాన్ విమానస్థాంశ్చ సర్వత్ర హ్యాకాశే చ విచక్షణ. వాళ్ళు మొత్తం ఉన్నారు. మొత్తం ఉండడమే కాదు, గోపురానికి పైన ఉన్నారు. ఆ రాముడిని చూడ్డానికి ఆకాశం పైకెక్కి చూస్తున్నారు. ఇలా ఇందరి దేవతలు గగనంలో గోపురం చుట్టూ ఆ సభలో వివిధ స్థలం మీద కిక్కిరిసి ఉండగా తన్మధ్యంలో శోభిల్లుతున్న సీతా సమేత రామచంద్ర ప్రభువుని ఈ విధంగా ధ్యానించాలి. ఏవం ధ్యాత్వా నరో ధీమాన్ మంత్రేణ అనేన పూజయేత్. ఇప్పుడు చెప్తున్నారు రామ ఉపాసన ప్రక్రియ మనం చెప్పుకుంటున్నది ఇప్పుడంతా. అదే రామభక్తి సామ్రాజ్యంలో ముఖ్యం. ఉపాసన ఎలా చేయాలి? అది రామమంత్రం ఉపాసన చేసేవాళ్ళు ఇలా ధ్యానించాలండి. ఈ ధ్యానంతో మంత్రం బలమవుతుంది, పూజతో మంత్రం పుష్టి చెందుతుంది. తెలుగు పూజ ఎందుకు జపం చేస్తే చాలా అనుకుంటారు, కానీ పూజాం వినా జపో నిరర్ధక అని చెప్పారు. ఇక్కడ పూజ లేని జపం నిరర్ధకంట. అందుకే రామచంద్రుని పూజించాలి. అయితే పూజించి జపించాలా, జపించి పూజించాలా అంటే మంత్రశాస్త్రం చెప్తున్న విషయం ఏదైనా చేయవచ్చు అని చెప్పింది ఇక్కడ. కనుక మంత్రం పూజతో ధ్యానంతో పూర్ణమవుతుంది. ఇంకా తర్వాత పూర్ణమయ్యేది తర్పణ హోమాదులతో అని కూడా చెప్పారు. ఇవన్నీ అంగములు, అది ప్రధానం. అందుకే ధ్యానం అత్యంత ప్రధానం. మీరు గమనించండి, ప్రతి మంత్రానికి ధ్యాన శ్లోకం ఉంటుందా లేదా? ఎందుకు పెట్టాడు? ఏదో వాళ్ళు పెట్టారు, జపించాం, గురుగారు చెప్పారు కనుక కాదు. ఇది ధ్యానించి మంత్రం చేయి, నీకు అనుభూతి తెలుస్తుంది. అంతే కదా. మంత్రం అంతా చేశాక ఉత్తరన్యాసం చేసి మళ్ళీ ధ్యానం చేయమంటారు. అదేమిటో అంటే మిగలవలసింది ధ్యానమే. అది తెలుసుకో. ఇక్కడ ఇంతవరకు చేసింది ఏమిటి? ధ్యానం.
అయోధ్యని ధ్యానించాం, మొత్తం కోటని ధ్యానించాం, సభాభవనాన్ని ధ్యానించాం, రత్నమండపాన్ని ధ్యానించాం. రత్నమండపంలో స్వామి అమ్మతో ఎంత బాగున్నాడో, చుట్టూ పరివారం ఎంత బాగుంది. ఏవం ధ్యాత్వా నరో ధీమాన్ మంత్రేణ అనేన పూజయేత్. ఇలా ధ్యానించి నేను ఇప్పుడు చెప్పబోతున్న మంత్రముతో పూజించు అని చెప్పాడు. ఇది రుద్రయామళం మంత్రశాస్త్ర గ్రంథం, మర్చిపోవద్దు. మంత్రశాస్త్ర గ్రంథం అంటేనే మంత్రం తంత్రం రెండు చెప్తుంది. అంటే ఈ మంత్రము ఎలా ఉపయోగించాలో దానికి తంత్రం అనే పేరు. తంత్రం అనగా మంత్రమును వినియోగించే పద్ధతి. ఇది తంత్ర శబ్దానికి నిర్వచనం. అంటే మంత్రాన్ని ఎలా వినియోగించాలి, ఎలా ధ్యానించాలి, దాని అంగములు ఏమిటి, ఋషి ఎవరు, దైవం ఎవరు, ఛందస్సు ఏమిటి, ఇవి తెలుసుకుని ఏ యంత్రమునందు ఆరాధించాలి, ఏ మూర్తిని ఆరాధించాలి, విగ్రహ లక్షణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ చెప్పేదాన్ని తంత్రశాస్త్రం అంటాం. ఇక్కడ రుద్రయామళం కథారూపంలో కనబడుతున్న తంత్రశాస్త్రం. అనేక రామమంత్రములు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇక్కడ ఒక మంత్రాన్ని చెప్తున్నాడు. ఈ మంత్రముల విశేషం ఏంటంటే రామమంత్రాలు అనేకం ఉన్నాయి. ఏది ఇందులో తారక మంత్రం? రాముడు తగిలితే ప్రతిదీ తారకమే. తెలుసుకోండి, ఇక్కడ అన్నీ తారక మంత్రాలే. గురువు నీకు ఏది చెప్పాడో అదే తారక మంత్రం. ఇక్కడ ఎన్ని భవ్యమైన విషయాలు చెప్తున్నాడు. అంటే మనం 3 రోజులు శ్రద్ధగా విన్న ఏదో పుణ్య విశేషం చేత ఇవాళ రత్నమండపంలో రాముడు ముందు కూర్చోగలిగేమని భావన. అంటే మరొకటి కాదు. ఒప్పుకుంటారు కదా? ఆ రాముణ్ణి ఈ మంత్రంతో పూజించన్నాడు. ఏ మంత్రం అంటే ప్రణవ సహితంగా రామాయ నమః ఏష తారకో బ్రహ్మరూపక. రామాయ నమః, దీనికి ప్రణవమాది చెయ్యొచ్చు అన్నాడు. అంటే కానీ ప్రణవమాది అన్నాడు కానీ అనకూడదు సభల్లో. ప్రణవాదిగా రామాయ నమః అన్నాడు. దీనికి అనేక ప్రణవ సంయోజనం చెప్తోంది రామ తాపిని ఉపనిషత్తు. అనేక ప్రణవాలు అంటే బ్రహ్మ ప్రణవం ఓంకారం, శక్తి ప్రణవములు చాలా ఉన్నాయి. చాలామంది తెలుసు, శ్రీంకార ఘ్రీంకార క్లీంకారాదులు. అది ఉపదేశరహితంగా చేయకూడదు. అవి గురూపదేశంతో ఆయా బీజాక్షరమును సంయోజనం చేయవచ్చు. కానీ ప్రధాన మంత్రం ఏంటి? రామాయ నమః. మరొక విశేషం ఏంటంటే ఈ మంత్రము, కొన్ని మంత్రములకు కొన్ని నియమాలు ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి, సంస్కారములు ఉన్నాయి. ఈ మంత్రం గురించి అగస్త్య సంహిత చెప్తుందంటే అద్భుతమైన అంశము. ఎవడైనా చేయదగ్గ మంత్రం ఇది అయ్యా అన్నాడు. ఇక్కడ ఉపదేశాలు లేకున్నా చేసుకోవచ్చు. అలాంటిది ఉపదేశం పొందితే ఇది మరింత శక్తిమంతం అవుతుంది. ఉపదేశం చేత సుసిద్ధ మంత్రం అవుతుంది. ఎంత గొప్ప మంత్రం! రామాయ నమః. ఇది పంచాక్షరి, రామ పంచాక్షరి. ఇదే తారకము అని చెప్పబడుతుంది. దీని ప్రణవం యోజనం చేయగానే షడక్షరి అవుతుంది. మరో ప్రణవం కలిపితే సప్తాక్షరి అవుతుంది. ఇంకో ప్రణవం కలిపితే అష్టాక్షరి అవుతుంది. ప్రణవ యోజనముల చేత భేదములు మారుతున్నాయి. దాన్ని బట్టి మూర్తి భేదాలు ఏర్పడతాయి. ఇవి తెలుసుకోవాలండి. మంత్రములో బీజాక్షరములు యోజనం చేస్తున్న కొద్దీ మూర్తి భేదాలు ఏర్పడుతుంటాయి. అందుకే ఒక్కో మంత్రానికి అనేక రూపాలు ఎందుకు చెప్తారు అంటే బీజాక్షర యోజనం చేత. చతుర్భుజ గణపతి ఉన్నాడు, దశభుజ గణపతి ఉన్నాడు. ఇద్దరు గణపతులేనా అంటే దశభుజ గణపతి మంత్ర బీజముల వల్ల దశభుజ ఏర్పడింది. చతుర్భుజ గణపతి ఆ మంత్ర బీజం వేరు. ఇది తెలియక ఇన్ని దేవుళ్ళు ఏమిటి, ఎన్ని రూపాలు ఏమిటి అనేవాళ్ళ మూర్ఖత్వానికి ఏం చేస్తాం? మొత్తానికి ఇప్పుడు మనం తెలుసుకుంటున్న గొప్ప విషయం ఏమిటి అంటే ఉపాసనా భేదములో మంత్రభేదాలు ఉంటాయి. ఇవన్నీ తెలిసి మంత్రజపం చేయాలండి. ఇవన్నీ ఎవడు తెలుసుకుంటాడో తెలుసా? ప్రేమ ఉన్నవాడు తెలుసుకుంటాడు అన్నాడు. ప్రేమ ఉన్నవాడు తెలుసుకుంటాడు. తెలుసుకుంటున్న కొద్దీ ప్రేమ పెరుగుతుంది. అప్పుడు భక్తి పరాభక్తి అవుతుంది. కనుక రాముణ్ణి ఎలా ఆరాధించాలో గురువుని ఆశ్రయించి తెలుసుకోవాలి. ఏ గురువు మనల్ని అనుగ్రహిస్తున్నాడో కానీ అయోధ్యలో కూర్చోబెట్టి చెప్తున్నాడు రామచంద్రమూర్తి. ఎలా ఆశ్రయించాలో చెప్తున్నాడు ఇక్కడ. ఇలా రాముణ్ణి ఆశ్రయించి ఈ మంత్రాన్ని జపించు. అనేన మంత్రేణ ఏదది? రామాయ నమః. ఇది మంత్రశాస్త్రం కనుక ప్రణవం నేరుగా చెప్పేసింది. నేను సభలో చెప్తున్నాను కానీ విని చేసి వద్ద ఎవరు ఉపదేశం చేస్తే. ఓం రామాయ నమో హ్యేష తారకో బ్రహ్మరూపక. ఇది తారక మంత్రము. ఇది బ్రహ్మరూపం అన్నాడు. అంటే పరబ్రహ్మ యొక్క రూపమే ఈ మంత్రము. బ్రహ్మమును రూపించున్నది అంటే తెలియజేయున్నది, అనుభవానికి తెచ్చినది. ఇది తారకము. తారకం అంటే మోక్ష కారణం. ఇది ఎంత గొప్పదో తెలుసా? నామ్నాం విష్ణు సహస్రాణం అధికోయం మహామనుహు. ఇది వేల కొలది రామనామాల కంటే గొప్పది ఈ విష్ణునామం. మన వేల కొలది విష్ణునామాల కంటే గొప్పది ఈ రామనామం. ఇలా చెప్పాడు కనుక విష్ణునామాలు తక్కువ అనుకోవద్దు. వేల కొలది విష్ణునామాల కంటే గొప్పది అంటే రామనామం అంత గొప్పదని తెలుసుకోవాలి. కానీ విష్ణునామాలు తక్కువ అనుకుంటే పాపం. ఇది పురాణ భాష. నహినిందాన్యాయం అని ఇక్కడ స్వీకరించవలసింది. వేల కొలది విష్ణునామాల కంటే గొప్పది నేను చెప్పిన ఈ తారక మంత్రము. అయితే ఇదేనా రామ మంత్రము అంటావేమో పార్వతి.
అనంతా భగవన్ మంత్రాహ నానేన సమతాంగత. అనేక మంత్రములు ఉన్నాయి ఆయనకి. కానీ రామతో కలిసిన తారక మంత్రముతో ఏ మంత్రము సమానము కాదు సుమా. ఒక్క మాట జపించకపో వేరే విషయం. అస్య శ్రవణ మాత్రేణ సర్వం వేవ. దీన్ని శ్రవణం చేస్తే చాలయ్యా, వాడు ధన్యుడవుతాడు. ఈ మంత్రముతోనే రాముడిని అర్చించవచ్చు. పెద్ద శ్లోకాలు మంత్రాలు అక్కర్లేదట. ధూపం దీపంచ నైవేద్యం పుష్పం చందనకం తథా మంత్రేణానేన వైకుర్యాన్నత్వా స్తోత్రముదీరయేత్. ఈ మంత్రముతో ఆయన పూజించి తర్వాత స్తోత్రం చేయాలి. పూజ పుష్టి చెందేది స్తోత్రముతో, గుర్తుపెట్టుకోండి. పూజంతా అయిన తర్వాత స్తోత్రం చేయడం అది చెప్పారు. అది స్తోత్రం చేయాలి. ఇక్కడ మీరు గమనించితే ఈ రుద్రయామల కర్త మన చేత ఎంత సాధన చేస్తున్నాడండి. క్షేత్రంలో కూర్చోబెట్టి ముందు ఆ కోటద్వారం దగ్గర హనుమంతుడి దగ్గర కూర్చోబెట్టాడు. మీరు మామూలుగా అయితే వెళ్ళగలరో లేదు. కూర్చోబెట్టి అక్కడ మంత్రం చెప్పేశాడు, అంజనానందనం దేవం. దానితో ధూపదీపాలు సమర్పించి రత్నమండపంలోకి వెళ్ళన్నాడు. అక్కడికి వెళ్ళాక మీకు అరే ఇంతకు దండం పెట్టాను ఇక్కడున్నాడే అనిపిస్తుంది. అక్కడ ఉన్నాడు కూర్చుని. ఇప్పుడు ఆ రాముడిని పూజించారు, స్తోత్రం చేస్తున్నారు. ఏ స్తోత్రం చేస్తారు? ఎన్నో ఉన్నాయి కదా, ఉండవచ్చుగాక. ఇక్కడ ఇస్తున్నాడు ఒక స్తోత్రాన్ని. ఈ స్తోత్రం చేయమని చెప్తున్నాడు. ఆయన చెప్పిన స్తోత్రం మనం చేస్తే పోలే, ఎక్కువ లేవు, కొద్దిగానే ఉన్నాయి. రాఘవేంద్ర మహారాజా రావణాంతక భో అచ్యుత కామాదివి పరాభూతం రక్షమాం శరణాగతం. మొదటి శ్లోకం తెలుస్తూనే పదములు. ఎందుకంటే భగవంతుడి ముందు పాండిత్య విన్యాసాలు అక్కర్లే. ఎవరి పాండిత్య మేము నడుచురా ఎనుకులాబ్ది చంద్ర అన్నారు కదా త్యాగయ్య. చాలు. రాఘవేంద్ర మహారాజ రావణాంతక భో అచ్యుత కామాదివి పరాభూతం. కామక్రోధాదుల చేత ఓడిపోతున్న నన్ను, శరణాగతుండైన నన్ను రక్షించవయ్యా. తర్వాత శ్లోకం చెప్తున్నాడు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఓ సీదేనే మనకు తెలుసులేండి, చిన్నప్పటి నుంచి విన్నాం కదా. ఇది మహామంత్రం అండి. దీని గురించి తెలియాలి అంటే రామ రహస్యోపనిషత్తులకు పెడదాం. నాకు వ్యాఖ్యానించుకునే సమయం ఎక్కడ? మొత్తం 9లో అయోధ్య అత్యంత అయిపోయిందంటే నాకు బాధ. అదే ఇక్కడికి తెచ్చుకుందాం. ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు రామ రహస్యోపనిషత్తు. హనుమత్ స్వామి చెప్తున్నాడు. ద్వ్యక్షరక్ష చంద్రభద్రాంతో ద్విధ చతురక్షర అన్నాడు. ద్వ్యక్షర చంద్రభద్రాంత ద్విధ చతురక్షర అన్నాడు. ద్వ్యక్షరమైన రామనామే గొప్ప మంత్రం. ఎందుకు రామాయ నమః తారక మంత్రం అన్నాను కానీ ఆ 2 అక్షరాలు చాలు. రామ అదొక్కటే, ఇది 2 అక్షరాలు కదా. ఇది చంద్రభద్ర అంత, చంద్రుడితో భద్రుడితో అంతము చేస్తే 2 రకాల మంత్రాలు ఏర్పడుతున్నాయి. ఈ 2 చతురక్షర మంత్రములు అన్నాడు. అంటే రామకి చంద్ర చివరికి కలపాలి. రామచంద్ర చతురక్షర మంత్రం. రెండవది రామ భద్ర కలిపితే ఇది మరొక చతురక్షర మంత్రం. కానీ 2 చతురక్షర మంత్రాలు వచ్చాయి. వీటినేమనాలి? తారక మంత్రాన్ని అనాలి. అంటే రామభద్రాయ నమః రామచంద్రాయ నమః. మరొక పద్ధతి, ప్రణవం ముందు పెట్టి నమస్కారం తర్వాత పెట్టి భగవతే తర్వాత పెట్టి రామచంద్రనామాన్ని చతుర్థ్యంతం చేయన్నాడు. శ్రద్ధాళువులైన వాళ్ళు ఇవన్నీ తీసుకుని అప్పుడప్పుడైనా చేసుకుంటారని చెప్తున్నారు. ప్రణవం ముందు పెట్టాలి అంటే ఓంకారాన్ని ముందు పెట్టి నమస్సు తర్వాత పెట్టి చతుర్థ్యంత భగవత్ శబ్దం, భగవత్ శబ్దానికి చతుర్థ్యంతం చేయన్నాడు. భగవతే. రామచంద్రనామానికి చతుర్థ్యంతం చేయన్నాడు. రామచంద్రాయ అంటే ఓం నమో భగవతే రామచంద్రాయ. అలాగే ఓం నమో భగవతే రామభద్రాయ. ఇవి తారక మంత్రములు. రామశ్చ చంద్రభద్రాంతోణ్యేతోనతి ఇతో ద్విధ సప్తాక్షరో మంత్రరాజ సర్వకామ ఫలప్రద. ఈ మంత్రం ఇప్పుడు నేను చెప్పిన ఈ వాక్యం రామతాపనీయోపనిషత్తులది. అక్కడ అది చెప్పాడు, ఇక్కడ చెప్తున్నాడు. రెండిట్లోని రామచంద్ర రామభద్రములకి విశేషంగా చెప్తున్నాడు చూడండి. రామస్థ చంద్రభద్ర అంతః అంతే నతియుత అంటే రామశబ్దానికి చివరిలో చంద్రభద్రములు పెట్టి అంతే చివరి యందు నతి పెట్టు అన్నాడు. నతి అంటే నమః, నమస్కారం పెట్టు. పెట్టడం వల్ల నమస్కారం తగిలించేటప్పుడు అది చతుర్థి విభక్తి అయిపోవాలి. విభక్తులు తెలుసు కదండి, ఇప్పుడు పసితనంలో చదువుకున్న గుర్తు కదా. రామచంద్రకి చతుర్థి విభక్తి రామచంద్రాయ, రామభద్రకి రామభద్రాయ. నతి కలుపు అంటే నమః కలుపు. రామభద్రాయ నమః సప్తాక్షర మహామంత్రం అన్నాడు ఇక్కడ. ఆ నమః తగలగానే దానికి ముందు ప్రణవం పెట్టు, పెట్టకపోవు నష్టం లేదు. రామభద్రాయ నమః రామచంద్రాయ నమః. ఎందుకంటే ప్రణవం పెట్టు పెట్టకపో పర్వాలేదంటే రామ ప్రణవం అన్నాడు ఇక్కడ. రామ అని అక్షరం ప్రణవం అయ్యా అన్నాడు. ప్రణవం, నవ్వు అంటే నా నౌక,
ప్రణవ అనే శబ్దానికి బాగుగా దాటించున్నది అని అర్థం. బాగా దాటిస్తుందిట. ఏంటండి బాగా దాటించడం, కొద్దిగా దాటించడం రెండు ఉంటాయా అని అడిగాడు ఒక ఆయన. ఉంటాయని ఆయన అన్నాడు. కాసేపు దాటించి కొద్దిసేపు మళ్ళీ ముంచేసేవి కొన్ని ఉంటాయి. అంటే ఒక దుఃఖం దాటించి సుఖం గురించి మళ్ళీ దుఃఖంలోకి దించేసేవే. ఒక దుఃఖం దాటించి సుఖాన్ని ఇచ్చేవి దాటించడమే. దుఃఖం దాటించాడుగా మళ్ళీ దుఃఖంలో పెంచేస్తాయి. అవునా లేదా? అంటే కర్మల వల్ల వచ్చేవన్నీ అంతే. ఒక దుఃఖం నుంచి దాటించి ఆయా లోకాల్లో సుఖాలు ఇచ్చి మళ్ళీ దుఃఖంలోనే పడేస్తాయి, మళ్ళీ సంసారంలో పడేస్తాయి. ఏది దాటించి మళ్ళీ పడేయదో అది ప్రణవము అన్నాడు ఇక్కడ. ఇది ప్రణవం ఉంది ఇక్కడ. అంటే దాటించడంలో దాన్ని మించింది మరొకటి లేదు కదా. అందుకే దాటించేదాన్ని తారకం అంటారు. కానీ ప్రణవమే తారకం కనుక తారకమైన రామం ప్రణవమే అవుతుందయ్యా అన్నాడు. అంత గొప్పగా చెప్పారు. కానీ ప్రణవం అంటే ఒక్కటి కాదండి, అకార ఉకార మకారాలండి. అవునా? మరి రామ కూడా ఒకటి కాదు, రకార అకార మకారాలు అన్నాడు ఇక్కడ. కనుక ప్రణవమే తారకము, అదేమే రామమంత్రము. ఎన్నెన్ని చెప్పేది రామ మహిమ వర్ణించాలే కానీ ఇదివరకు చెప్పారండి అనేవి కూడా కలిపి చెప్తే సమయం చాలదు, అంత ఉన్నది. మొత్తానికి ఒక్క మాట చెప్తాడు హనుమంతుడు రామరస్యోపనిషత్తులో. యథా వటద్రుమో బీజస్థ సర్వం విశ్వం రామ నామ్ని స్థిత. బీజంలో వటవృక్షం ఉన్నట్లు సర్వ విశ్వం రామనామంలో ఉన్నది. ఒకటే మాట. ఇందులో అతిశయోక్తులు లేవు. విశ్వంలో ప్రధానంగా మూడే శక్తులు ఉన్నాయి. అది అగ్ని సూర్య చంద్రుడు, మరొకటి లేదు, గుర్తుపెట్టుకో. అగ్ని సూర్య చంద్రుడు తప్ప విశ్వంలో మరొకటి లేదు. దీన్ని త్రిపుటి అంటారండి. జ్ఞాత జ్ఞాన జ్ఞేయములు ఏవైతే ఉన్నాయో అవి అగ్ని సూర్య చంద్రుడు, మరొకటి కాదు ఇక్కడ. ఈ త్రిపుటి యందు ఉన్నది ఏకమైన బ్రహ్మమే. కనుక త్రిపుటి విడివిడిగా చూడకుండా ఏక బ్రహ్మంగా చూడు. జ్ఞాత జ్ఞాన జ్ఞేయములు కలిపేయాలి, ధ్యాత ధ్యాన ధ్యేయములు కలిపేయాలి, ఉపాసక ఉపాసన ఉపాస్యములు కలిపేయాలి. మూడు కలిపితే రా ఆమ అయిందన్నాడు ఇక్కడ. ఇది చెప్పారు. కానీ మాకు మూడు ఉన్నాయని మీరు అందరూ ఒప్పుకుంటారు కదా. ఏంటి ఆ మూడు అంటే మనసు, మాట, శరీరము, మనోవాక్కాయ కర్మలు అంటారు ఇక్కడ. ఈ మూడేగా మనమంటే, త్రికరణాలంటే మనమంటే ఆ మూడే, మరొకటి లేదు. ఆలోచించి చెప్తారా? అవునండి, ఇప్పుడు నిద్రలే పడితే అలాగా కొంచెం ఆలోచించి చెప్తామంటారా? ఆలోచించండి. మూడే మనం, పుణ్యాలైనా పాపాలైనా వీటితోనే. ఇందులో వాక్కు కారకుడు అగ్ని, అదేవిధంగా దృష్టికి కారకుడు సూర్యుడు. దృష్టి అంటే శరీరం మొత్తం చెప్పాడు. అక్ష అక్షి రెండింటికి సూర్యుడు అధిపతి అయింది, ఇంద్రియాధిపతిగా చెప్తున్నారు ఇక్కడ. మూడవది మనఃకారకుడు చంద్రుడు. కానీ అగ్ని సూర్య చంద్రుడు అన్నప్పుడు అగ్నికి అంటే వాక్కుకి, శరీరానికి, మనస్సుకి ఈ మూడిటి యందు ఒకే చైతన్యం ఉంది. మూడుగా విడివిడిగా కనబడుతుంది. అంటే నీలో ఏ ఆత్మరూపమైన చైతన్యం ఉన్నదో అది వాక్కు యందు, శరీరమునందు, మనస్సు యందు విభక్తమై కనబడుతుంది విడివిడిగా. కానీ నా మనసు అలా చెప్తోందండి, మాట వేరే చెప్తోందండి, శరీరం వేరే చెప్తోంది. కానీ మూడు కలిపి నువ్వు అంటున్నావా లేదా? ఈ మూడు కలిపి ఒకటేగా. మూడింటి యందు ప్రకాశించేది ఒకటే. వాడెవడు? ఆత్మ నుంచి ప్రకాశించే చైతన్యము రా ఆ అమ్మ అనే రూపములతో త్రికరణాలని నియంత్రిస్తోందంటే త్రికరణాల్లో ఉన్నవాడు వాడే అని తెలిసి మూడింటికి మూలమైన ఆత్మ రామకాకేమవుతుందండి? కానీ ఎక్కడా అదే ప్రకాశిస్తుంది. బయట శక్తి కేంద్రములుగా ఉన్నవి ఆ మూడే, ప్రపంచానికి శక్తినిచ్చేదో కూడా ఆ మూడే అని చెప్పారు ఇక్కడ. కనుక నేను చెప్పడం కాదు, కృష్ణుడు చెప్పాడు. యదాదిత్య గతం తేజో జగద్భాసయతైకలం యచ్చంద్రమస యచ్చాగ్నో తత్తేజో విద్ధిమామకం. పరంజ్యోతి అని కృష్ణుడు చెప్తున్నాడు. నా పరంజ్యోతి స్వరూపము అగ్నియందు, చంద్రునియందు, అదేవిధంగా సూర్యునియందు ప్రకాశిస్తున్నది అన్నాడు. ముందు సూర్యుడు కనబడతాడు, అదే యదాదిత్యగతం తేజ, ముందు శరీరం కనబడుతుంది. చంద్రమసి యచ్చాగ్ను, తర్వాత మనస్సు, తర్వాత వాక్కు, మూడింటి యందు ఉన్నది నా తేజస్సు అన్నాడు. అంటే మూడు లెక్క కట్టి విడిగా చెప్పినా ఉన్న మూడు కలిపి నేనేగా అంటే ఆ కృష్ణుడిని నేను రాముణ్ణేగా అన్నాడు. తెలుసుకుని ఇక్కడ కనుక రామశబ్దానికి అర్థం తెలుసుకుంటే ఎంత భవ్యము. అదేదో వైష్ణవ మంత్రమా శైవ మంత్రమా కాదు. సర్వమతములకు సమ్మతమైన పేరిడి నిన్ను పెంచిన వారెవరే అని మనకు త్యాగే గుర్తొస్తాడు. అంతేకాదు, ఎవడైనా ఆనందం కోసమే రాముడిని స్మరిస్తారు కదండి. నేను అందుకోసమే స్మరిస్తున్నాను, చాలా సంతోషం. కానీ ఒకసారి ఆనందాన్ని గురించి మళ్ళీ కిందకి పడిపోయి ఆనందాల కోసం ఆలోచించకు. దేనిలో పడి రమిస్తే మరి వెనక్కి రావో, దేనిలో పడి రమిస్తే వెనక్కి రావో, అదే లక్ష్యంగా యోగులు సాధన చేస్తారు. యోగుల లక్ష్యం ఏంటో తెలుసా? ఆనందం. మరి నేను ఆనందం కోసమే ట్రై చేస్తున్నాను, యోగులు ఆనందం కోసమే. కనుక వాళ్ళు నేను ఒకటే కారు. వాళ్ళు అసలీ ఆనందం కోసం చూస్తున్నారు.
నువ్వు నకిలీ ఆనందాల కోసం పరిగెడుతున్నావు. ఇక్కడ ఈ నకిలీ ఆనందాల కోసం కక్కుర్తిపడి ఆయువంతా పూర్తి చేసుకుంటున్నావు. వాళ్ళు అసలు ఆనందం ఏంటో తెలుసుకున్నారు. అదే బ్రహ్మమని తెలుసుకున్నారు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్తని తెలుసుకున్నారు. ఆ బ్రహ్మములో చేరి రమిస్తున్నారు వాళ్ళు. ఎప్పుడు అంతమునందు, అంతమునందు చివరికి, జీవితం చివరికని కాదు, సాధనలకు చివరిగా సిద్ధి దశలో రమంతే యోగినో నంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదే నాసౌ పరబ్రహ్మాభిధీయతే. ఇది రామరహస్యోపనిషత్తుని మంత్రం ఇక్కడ. కనుక యోగులు ఏ పరమపదాన్ని చేరి రమిస్తారో అది రామం. ఆ ఆత్మే అందరి లోపల ఉంది. అది ఉండడం వల్లే నీకు ఆనందం అనేది ఏదో రూపంలో అనుభూతులకు వస్తుంది. లోపల వాడు ఉన్నాడు, వాడి వల్ల ఆనందం తెలుస్తుంది. కానీ వాడే ఆనందమని తెలుసుకున్నవారు ఋషులు తెలుసుకుంటారు. ఇక్కడ ఈ రహస్యం తెలియాలి. కానీ ఏ ఆనందమైనా ఆయన కలిగిస్తేనే వస్తుంది. కానీ ఆయనే ఆనందమని తెలుసుకోవయ్యా అన్నాడు ఇక్కడ. ఇది ఎలాంటిదంటే, ఒక చీకటి గదిలో ఉన్నాం, ఒక బల్బు పెట్టారు. ఆ బల్బు మీద లైట్ పడుతుంది ఒక్కొక్క వస్తువు మీద. మీరు మురిసిపోయే ఆ వస్తువు నిమురుతున్నారు, ఎంత బాగా వెలిగిపోతుందో అన్నారు ఇక్కడ. కానీ వీటన్నిటిని వెలిగించేది ఎంత బాగా వెలిగిపోతుందో అన్నారు పెద్దలు. అలాగే ప్రాపంచిక విషయాల మీద భగవత్ కాంతి ప్రసరిస్తోంది కనుక అది ఆనందం అనిపించి పట్టుకుంటున్నాం. ఆయన వెలుగు పడితేనే ఇది అందంగా ఉందే, అసలు వెలుగు ఆయన అంత అందంగా ఉంటాడని ఆ బల్బును పట్టుకోండి, అది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ బల్బుకు ఒక దుప్పటి కప్పెట్టండి, కనబట్టలేదు వెలుగు, కొంచెం తీశారు, కొంచెం వెలుగు వచ్చింది. అలాగే లోపల పరమాత్మని ఆనందం మీద మాయ తెర కప్పేస్తే అప్పుడప్పుడు ఏ విషయాలు చూసినప్పుడు మీ భావోద్వేగం కలిగితే ఆ తెర కొంచెం వస్తుంది. ఆ ఆనందం మీరు అనుభవిస్తున్నారు, వస్తువు ఆనందం కాదు. తెలుసుకోండి. ఇంత చాలు. ఇక్కడ చెప్తూ మళ్ళీ వేదాంతంలోకి వెళ్తాం. అసలు స్వరూపం అది. కనుక ఎక్కడున్నావయ్యా నువ్వు అంటే, అందరిలో ఆనంద స్వరూపుడివే నువ్వే ఉన్నావయ్యా. అందరూ నీలో రమిస్తారు అంటే నీలో ఆనందిస్తారు. నువ్వు అందరిలో ఆనంద రూపుడివి ఆడుకుంటుంటావు. ప్రతి వాళ్ళలో ఆనందం ఉంటేనే ఆట, ఆట ఆడేటంటే ఆనందం ఉన్నానని అర్థం ఇక్కడ. కానీ ప్రతి వారిలో ఆడుకుంటున్నావు, లీలామయుడివే నువ్వు. ఎవరిలో? అందరిలో. నువ్వు తప్ప ఎవరయ్యా ఆడుకుంటున్నారు? సకల భువన జనులలో రమించువారెవరురా? నువ్వు తప్ప ఎవడయ్యా సకల భువన జనుల్లో రమించువారు? అదండి మా త్యాగయ్య. ఓ రామ, సమాధి షడ్గుణగణ, సమాధి షడ్గుణములతో శోభిల్లే పరబ్రహ్మ, ఏ భగవాన్ నువ్వు తప్ప ఎవరు ఆడుకుంటున్నారయ్యా అందరి మనస్సులో? అందుకే రమించువారెవరురా రఘుత్తమా నిను వినా సమాధి షడ్గుణగణ సకల భువన జనులలో. ఏ రాగమండి? ఏ యోగం అండి అని అడగండి చాలు. ఆ యోగాన్ని ఆలోచించండి ఇక్కడ. అది రామం. రమ్ అనే సుమర్మము, రామయనే శర్మము, లసదమరవరుల కబ్బును త్యాగరాజ సన్నుత. అందులో ఆ రమ్ అనే బీజము, ఆ రహస్యము, రామ అనే శర్మము, ఆ ఆనందము దేవతలకు కూడా దొరుకుతుందా అని చెప్పాడు. అంటే ఇంద్రియాభిమానం ఉన్న వాళ్ళకి దొరకదు అన్నాడు. అంటే దేవతలకు మన ఇంద్రియాలుగా మనం ఇంత గర్విస్తూ ఉంటే ఎంతకంటే గొప్ప ఇంద్రియాలు ఉన్నాయి, వాళ్ళకి అంత గర్వం ఉంటుంది, అందుకే వాళ్ళకు కూడా తెలియదు అయ్యా అన్నాడు ఇక్కడ. అలాంటి రామ రసాన్ని ఇవాళ ఆస్వాదించుకుని యోగం కలిగించాడు రుద్రుడు పార్వతీదేవికి చెప్తూ రుద్రయామణ గ్రంథంలో. అందుకే ఈ మంత్రం చెప్పుకుంటున్నాం. అందుకు రామభద్ర రామచంద్ర ఇంత గొప్పదైంది కదా. అవి కలిపి శ్లోకం చెప్పు. ముందు రామ, తర్వాత రామభద్రాయ అయింది, మూడవది రామచంద్రాయ. అంటే 3 మంత్రాలు కలిపేశారు ఇక్కడ. ఆయన ఎవడయ్యా? బ్రహ్మదేవుడు తర్వాత వచ్చాడా? బ్రహ్మకే బ్రహ్మ అని తెలుసుకో. బ్రహ్మకి వేద అని పేరుంది. వేద శబ్దము చతుర్థ విభక్తులు వేధసే అవుతున్నది ఇక్కడ. అంటే సృష్టికర్త. వేద అనే పదానికి అర్థం ఏంటంటే విధానం ఏర్పరిచేవాడు. సృష్టి ఏది ఎక్కడ ఎలా ఉండాలో ఏర్పరిచిన వాడు ఎవరండి? బ్రహ్మదేవుడా. బ్రహ్మదేవుడు ఇలా చేయాలని ఏర్పరిచిన వాడు ఈయన. అందుకే అతో ధర్మాన్ని ధారయన్ విష్ణు కార్యాన్ని పశ్యత వేదమంత్రం చెప్తుంది ఇక్కడ. విష్ణు పనులు చూడు అంది, విష్ణు పనులు చూడు అంది ఇక్కడ. విష్ణు పనులు చూడు. ఇలా అంటే అంత ఆనందం వస్తుంది. ఉదయం సూర్యుడు ఉదయించాడు, అది విష్ణువు పని. గాలి వీచింది విష్ణువు పని. నీరు ప్రవహించింది విష్ణువు పని. నీరు దాహం పోగొట్టింది విష్ణువు పని. పంట పండింది విష్ణువు పని. ప్రపంచమంతా విష్ణువు పనులే. ఎందుకంటే అది ఆ పని చేసేటట్టు నియమాలు నడుపుతూ వ్యాపించిపోయిన విష్ణువు అతో ధర్మాన్ని ధారయన్ అని మాట చెప్పారు. అందుకే నిజమైన వేద ఎవడు? ఇదిగో మా రాముడే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. అలాంటి పరబ్రహ్మం ఎక్కడ పుట్టాడు? రఘునాథాయ. తర్వాత చెప్పాడు రఘువంశంలో ప్రభువు అండి. అంటే అంత రాముడు రఘువంశానికే ప్రభువే. అక్కడ వచ్చాడు కనుక గుర్తుపట్టడం కోసం చెప్పాం.
కానీ రఘునాథుడు మాత్రమే కాదు, విశ్వానికే నాథుడు. అందుకే తర్వాత శబ్దం రఘునాథాయ నాథాయ. ఎంత రాముడిని ధ్యానించినా అమ్ముండాలి పక్కన. సీతాయా పతయే నమః. ఇప్పుడు చెప్పండి, ఇది మామూలు శ్లోకం కాదు, మంత్రం. నిన్న వరకు శ్లోకం అనిపించవచ్చు, ఇప్పుడు మంత్రం అయిపోవాలి. ఎందుకంటే సాక్షాత్ రుద్రుడు చెప్తున్నాడు ఈ మంత్రాన్ని. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. తర్వాత శ్లోకం సంప్రాప్య నగరం దివ్యం అభిషిక్తస్తు సీతయా రాజేశ్వరాధిరాజాయ సీతాయా పతయే నమః. అసురవీరుల్ని సంహరించి మళ్ళీ తన నగరానికి చేరుకుని పట్టాభిషిక్తుడైన ఈయన రాజు. ఎవరికి? అయోధ్యకి కాదు, రాజేశ్వరాధిరాజాయ. రాజేశ్వరుడుకు రాజు అయిన రాముడు అయోధ్యలో కూర్చున్నాడంటే అయోధ్యకు కోసం దేశానికి రాజు అనుకోవద్దు. మా రాముడు రాజేశ్వరులు అంటే లోకాల్ని శాసించే లోకపాలకులు, వాళ్ళకు కూడా ప్రభు ఈయన. అందుకే రాముడు రాజేశ్వరాధిరాజాయ. రాజాధిరాజు కూడా కాదండి, రాజేశ్వరాధిరాజాయ సీతాయా పతయే నమః. అంటే రక్షసంహారం చేసి అయోధ్యలో కూర్చున్నాడంటే బ్రహ్మదేవుడు తర్వాతేగా కాదు. బ్రహ్మాది దేవదేవాయ బ్రహ్మణ్యాయ మహాత్మనే జానకీ ప్రాణనాథాయ రామభద్రాయ తే నమః. విభీషణశ్చ సుగ్రీవో రక్షితౌ శరణాగతౌ తథా మాం దేవదేవేశ పాదౌ తే ప్రణతోస్మ్యహం. రామాయణం చేత మాకు ఇద్దరు దొరికారు, సుగ్రీవుడు విభీషణుడు. వాళ్ళిద్దరూ నిన్ను శరణు వేడి అన్ని ఆపదల నుంచి బయటపడిపోయారు. ఆపద నుంచి బయటపడటమే కాదు, సంపదలు పొందారు. అంత మాత్రమే కాదు, మోక్షాన్ని పొంది నీ సాన్నిధ్యాన్ని పొందారు. కనుక వాళ్ళని ఎలా 3 విధాలుగా అనుగ్రహించేవో నీ పాదాలను ఆశ్రయించి నన్ను కూడా అలా అనుగ్రహించు అని స్తోత్రం చేశారు. ఇలా 5 శ్లోకాలు, పంచశ్లోక రూప మంత్రములు. ఈ మంత్రమును చదవాలి. ఎక్కడ? రత్నమండప మధ్యంలో రాముడి దగ్గర మంత్రం చెప్పేశారు. ఇప్పుడు శ్లోకములు ఈ స్తోత్రంతో పూర్తి చేసి ఏవం స్తుతిం విధాయాత దత్వాచ మహతీం శ్రియం ప్రణమ్య దండవద్భూమౌ సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. ఈ విధంగా రత్నమండపం దగ్గరున్న స్వామిని ధ్యానించి నమస్కరించి ఈ స్తోత్రమును చదివి పూజ పూర్ణం చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. అలా చేస్తే వాడి కోరికలన్నీ రాముడు తీరుస్తాడు. కోరికలన్నీ తెచ్చడం అంటే తెలుసా? సర్వాన్ కామానవాప్నుయాత్ అనే మాటకు అర్థం ఏంటంటే అన్ని కోరికలు తీర్చడం కాదు. అన్ని కోరికలు ఉన్నాయని మనకు తెలియదు. ఒక కోరిక అయ్యా కోడి బయటకు వస్తుంటుంది. అవునా? రక్తబీజుడిలాగా వస్తూనే ఉంటాయి. అన్ని కోరికలు తీరుట అంటే కైవల్యము మోక్షం అని అర్థం. ఇక కోరికే లేని స్థితి అన్ని కోరికలు తీరడం, అది ఇస్తట. అయితే రత్నమండపం ముందు కూర్చొని స్వామిని ఇలా నమస్కరించి మంత్రించి స్తోత్రించి పూజిస్తే ఇస్తాడు. నాకు కనబడిన పడి చేస్తానన్నాడు ఒక ఆయన. ఇలా ధ్యానించి పూజించయ్యా చాలు. ఇది ఇలా అయోధ్యలో రాముణ్ణి మీరు మీ ఊళ్ళో ఉండి కూడా నిత్యం ధ్యానించుకొని రామమంత్ర జపం చేసుకొని రామారాధన చేసి స్తోత్రం చదువుకోవాలి. ఇక్కడికి వచ్చి చేస్తే ఇంకా గొప్పది. అంతే కదా, ఇంటి దగ్గర గుమ్మం దగ్గరకు వచ్చి పిలిస్తే తొందరగా పలుకుతాడు. ఎక్కడి నుంచో పిలిస్తే ఏమో, అవునా లేదా? అక్కడి నుంచి అయితే ఫోను కనెక్షన్ ఉండాలి. ఇక్కడైతే ఇల్లేగా. అందుకే ఇక్కడ మన చేత ఇవాళ అంతా ఈ పూజ చేయించినటువంటి రుద్రుడికి నమస్కారం చేసుకున్నాం. ఇలాంటి భవ్యమైన రత్నమండపాన్ని చూశారు కదా, దానికి ఆ రత్నమండపానికి ఉత్తర దిగ్భాగంలో మరొక గొప్ప చోటు ఉంది. అక్కడికి వెళదాం. దానికి తస్మాత్ ఉత్తర దిగ్భాగే, రత్నమండపం దాకా వచ్చాం కదా, ఇప్పుడు ఎన్ని దాటొచ్చామో దానికి ఉత్తర దిగ్భాగంలో మరొక స్థానం ఉంది. స్థానం చైవ మనోహరం. అది సీతాయాహ భవనం దివ్యం నామ్నా కనకమండపం. అక్కడ ఉంది సీతమ్మ భవనం. అంటే రాముడితో ఉంటుంది, వాడు విడిగా అక్కడ ఉంటుంది. అక్కడ ఉంటుంది ఏంటంటే కేవలం సీతారాములు మాత్రమే విహరించే చోటు. అది అమ్మ చెలికత్తెలు ఉంటారు. అది కనక మండపం లేదా కనక భవనం అని చెప్పబడుతున్నది. అంటే ఇది రుద్రయామల గ్రంథంలో ఉంది, ఇదే స్కాంద పురాణంలో ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న కనక భవనం పురాణోక్తమైనదే. అయితే అప్పుడు బిల్డింగ్ ఇప్పుడు ఉందా అంటే కాలంలో బిల్డింగులు మారుతాయి, సూపర్ స్ట్రక్చర్స్ మారుతాయి, క్షేత్రం మారదు. తెలుసుకోండి, ఇది రహస్యం. ఎత్ర వై జానకీ దేవి సఖీభి పరివారిత దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అనే మహాలక్ష్మి సర్వదేవకాంతులు దాసీభూతంగా కొలుచుకుంటూ ఉంటే ఆ కనక భవనంలో అమ్మ ప్రకాశిస్తూ ఉంటుంది, సీతామహాదేవి. అది ఆవిడ భవనం, కనక మండపం. అక్కడ తల్లిని పూజించున్నాడు. ప్రత్యేకంగా సీతాపూజ చెప్పారు. అంటే ప్రత్యేక సీతోపాసన ఉన్నది. సీతారామ ఉపాసన, సీతా ఉపాసన. ఎందుకంటే బృందావనంలో రాధాతత్వం ఎలా ఉంటుందో అయోధ్యలో సీతాతత్వం అలా ఉంటుంది. ఇది తెలిసి విహరించండి.
సీతారాములు ఏ తోటలో ఆడుకున్నారు, ఎలా ఆడుకున్నారు, ఇవన్నీ వర్ణిస్తూ ఉంటే రాధాకృష్ణుల లీలలు అక్కడ ఎలా చెప్పబడ్డాయో సీతారాముల విహార స్థలులు అలా చెప్పబడుతున్న నేటికి ఉన్నాయి. అలాంటి వనాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు చెప్తున్నది భవ్యమైనటువంటి కనక భవనం లేదా కనక మండపం. ఇక్కడ అమ్మ జానకీదేవి సఖీభి పరివారిత రమతే పతినాసార్థం, రమతే యమునా పులినవని అక్కడ అన్నారు, ఇక్కడ రమతే పతినాసార్థం, తన భర్తతో కలిసి ఇక్కడ విహరిస్తూ ఉంటుందమ్మ. సదేవ వరవర్ణిని తత్ర గత్వా నరో ధీమాన్ పూజాన్ చైవతు. ఆ కనక మండపానికి వెళ్ళి అక్కడ సీతమ్మని ధ్యానించి పూజించాలి. ఏ మంత్రంతో? ఇక్కడ మంత్రం చెప్తున్నాడండి. ఎందుకంటే సీతమ్మని చెప్పకపోతే రాముడు ఎక్కడ పూర్ణమవుతాడు, అందుకే అది పూర్తి చేస్తున్నాం. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం అనేన మంత్రేణ సంపూజ్య విధివత్ దత్వా దానాని చ మహామతి. అమ్మవారిని పూజించి స్తోత్రం చేయన్నాడు. ఒకే శ్లోకం చెప్తున్నాడు ఇక్కడ. అది వందే విదేహతనయా పదపుండరీకం కైశోర సౌరభ సమాహృతయోగి చిత్తం హంతుం త్రితాపమనిషం మునిహంస సేవ్యం సమ్మానసాళి పరిపీత పరాగపుంజం. అమ్మవారి పాదాలని అద్భుతమైన పద్మాలుగా వర్ణిస్తూ ఇక్కడ కీర్తించడం జరిగింది. అటువంటి అమ్మ పాద పద్మములకు ప్రణమిల్లుతున్నాం. సీతమ్మ పాద పద్మాలండి. దీన్ని కనక భవనం అంటారు. ఈ కనక భవనం దగ్గర ఒక విశేషం ఉన్నది. అది మంత్రశాస్త్ర గ్రంథం చెప్పడమే కాకుండా శాసనాలు కూడా చెప్తున్నాయి. ఈ కనక భవనం త్రేతాయుగంలో ఏర్పడింది. అది ఎప్పుడంటే రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుని వెనువంటే యాగరక్షణకు వెళ్ళాడు. తెలుసు కదా, వెళ్ళి చాలా కాలమైంది కదా. ఆయన వెళ్ళిన వెంటనే కైకేయికి ఎప్పుడూ రాముడు అంటే ఇష్టమే. ఆవిడ స్వప్నంలో ఒక భవనం కనబడింది ఆవిడికి, కైకేయికి బంగారు భవనం మొత్తం. తర్వాత నిద్రలేచి దశరథుని నిద్రలేపి నాకు భవనం కనబడింది సుమా, ఎంత అందంగా ఉందంటే ప్రతిదీ నాకు కనబడుతున్నాయి. అందులో ఏది కలగన్నానో అది కంటికి కట్టినట్టు కనబడుతుంది. ద్వారములు, అదేవిధంగా తోరణములు, గదులు అన్నీ కనబడుతున్నాయి. అలాంటి భవనం ఒకటి కట్టాలని నాకు అనిపిస్తుంది అన్నది ఇక్కడ. ఆయనకు కొదవేమిటి? సరే అన్నాడు. అద్భుతమైన భవన నిర్మాణమైంది. తర్వాత రాముడు ఒట్టి చేత్తో రాలేదు, వెళ్ళింది ఇద్దరు. కానీ ఆడ తర్వాత కబురు పంపించి వీళ్ళందరినీ పిలిపించుకొని నలుగురికి పెళ్ళిళ్ళే అందరూ వచ్చారు. ఆ వచ్చినప్పుడు కైకేయి కూడా అక్కడికి వెళ్ళింది పెళ్ళికి. అందరూ తిరిగి వచ్చిన తర్వాత తను ప్రత్యేకమైన భవనం ఎవరి ప్రేరణ చేత కలగన్నది ఆలోచించింది. స్వప్నంలో స్వర్ణ భవనం కనబడిందంటే స్వర్ణం కానీ పద్మం కానీ మహాలక్ష్మి నివాసం. నాకు ఆ స్వర్ణభవనం కట్టించమని కైకేయి ఎందుకు ప్రేరేపించిందంటే నేను వస్తున్నా, నాకు ఇల్లుంచు అని చెప్పిందేమో అనుకుంది. అయితే అమ్మ రావడం ఏమిటి అంటే ఇప్పుడు తెలిసింది. రాముడు పక్కన నిలబడగానే నాకు ఆ స్వప్నాన్ని చూపించిన మహాలక్ష్మి ఈ భవనాన్ని నా కోసం నిర్మించని సూచించింది నాకు అని. అమ్మ సీతమ్మ, ఇది నీ భవనం, నీ ప్రైవేట్ హౌస్, నువ్వు రప్పిస్తే రాముడు వస్తాడు. అలా కైకేయి కానుగ్గా ఇచ్చినటువంటి భవనము ఈ కనక భవనం. తర్వాత ద్వాపర యుగంలో ఒక విషయం జరిగిందండి. ఆ విషయం పురాణాల్లో ఉంది, కానీ ఇక్కడ ఒక శాసనం దొరికింది కొద్ది కాలం క్రితం. అలాంటివి మీరు చాలామంది పట్టించుకోరు. ఈ శాసనాల ద్వారా చరిత్ర చెప్తే భారతదేశంలో జనమేజయుడి శాసనాలు దొరికాయి, తెలుసా మీకు? ఆ స్క్రిప్ట్ ఉంది, జనమేజయుడి శాసనం, కానీ అవన్నీ పక్కకు తోసేసి చరిత్ర రాశారు మన వాళ్ళు. ఆ దొంగ చరిత్ర చదివే మనం బతుకుతున్నాం ఇప్పటికీ కూడా. ఇక శాసనం దొరికిందని, విక్రమాదిత్యుడి కాలం నాటి శాసనం, కొన్ని వేల సంవత్సరాల నాటి శాసనం ఇది. అందులో కొన్ని అక్షరాలు శిథిలమైపోయాయి. శిథిలం కాని అక్షరాలు ఇప్పుడు మేము చదువుతున్నాం. శాసనంలో ఉన్నది జరాసంద వధం కృత్వా భగవాన్ తీర్థపావన. తీర్థపావన అంటే తీర్థాలనే పవిత్రం చేసే మహానుభావుడు ఇక్కడికి వచ్చాడు. అంటే తీర్థానికి ఆయన పవిత్రుడు ఎవరికి రాలేదు, ఆయన రావడంలో తీర్థాలు పవిత్రం అవుతాయట. ఆయన వచ్చాడు. ఎవరో తెలుసా? జరాసంధుడు వధ చేసి తన భార్యలతో ఇక్కడికి వచ్చాడు ఆయన. ఎవరో తెలిసిపోయి ఉంటుంది. ఆగత్ సప్తపురీ ముఖ్యాం అయోధ్యాం విచరన్ పతి. తీర్థయాత్రలో సప్తపురిలో మొదటిదేని అయోధ్యకు వచ్చాడు. విశ్రామం శిఖరే ప్రాప్య పరమామోద సంయుత. ఆయన వచ్చి ఇక్కడ ఈ కనక భవనాన్ని చూశాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. అక్కడ ఆయనకు ఒక దివ్యాంగన గోచరించింది. ఎవరికి? కృష్ణునికి. దివ్యాంగనాం తపస్యంతీం నామ్నా పద్మాసనాం శుభాం. పద్మంపై కూర్చుని పై రెండు చేతుల్లో పద్మములు పట్టుకుని క్రింద రెండు వరదహాభయ అస్తములు ధరించి
పద్మాసనైన తల్లి ఈ కనక భవనం యొక్క అగ్రభాగంలో గోచరించింది. ఎవరో తెలిసింది ఆయనకి. వెంటనే ఆయన ఇక్కడ ధ్యానం చేసి ఎవరికి కనిపించకుండా ఉన్నటువంటి సీతారాముల విగ్రహాన్ని తీశాడు కృష్ణ పరమాత్మ. దానిని ప్రతిష్ఠ చేయించాడు ఇక్కడ. అది కనక భవనం అన్నాడు ఇక్కడ. తర్వాత కలి ప్రవేశించిన తర్వాత అనేక దాడులు ఇక్కడ జరిగాయి. కానీ ఒక మహారాణి సీతమ్మ భక్తురాలి, ఆవిడ పేరు వృషభాను కుమరియ ఆవిడ పేరు. ఆవిడ ఇక్కడ మళ్ళీ ఈ కోటనంతటి వృద్ధి చేసింది. ఆ తర్వాత నుంచి రక్షింపబడుతూ వస్తున్నటువంటిది. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏ విగ్రహాలు పెట్టాడో ఉన్నాయి. ఈ శాసనం ఎప్పటికీ ఉన్నదండి. దాని క్రింద ఉన్న శ్లోకం చదువుతున్నాం కొంతమంది విజ్ఞుల కోసం. చంద్రాగ్నివేద పక్షై పరిమితి శరది శ్రీమతౌ ధర్మమూర్తే పౌషే కృష్ణద్వితీయా మహిసుత దివసే జీర్ణముద్ధృత్య భూయ శ్రీమద్గంధర్వసేనాత్మజ నృపతిలకో విక్రమాదిత్యనామా శ్రీ సీతారామమూర్తి కనకభవనగా స్థాపయామాసనూనం. ఈ శ్లోకంలో ఏ సంవత్సరం ఏ తిథి నాడు గంధర్వాత్మజుడైన అన్నారు. ఇక్కడ భవిష్యత్తు పురాణంలో రహస్యం విక్రమార్కుడు పుట్టుక గురించి అక్కడ చెప్పారు. ఇక్కడ అలాంటి మహానుభావుడైన విక్రమార్కుడు సమస్త భారతవర్షాన్ని పాలించిన చక్రవర్తి అండి మహానుభావుడు. ఆయన చరిత్ర మనకు లేకుండా తప్పుడు చరిత్ర రాశారు. ఎంత బాధాకరమైన అంశం ఇక్కడ. అలాంటి విక్రమార్కుడు అయోధ్యకు వచ్చి ఉద్ధరించి తాను అప్పటికి సీతారామ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఆనాటి కృష్ణుడు ప్రతిష్ఠ విగ్రహంలో ఏమయ్యో తెలియదు. మళ్ళీ విక్రమాదిత్యుడు ప్రతిష్ఠ చేశాడు ఇక్కడ. ఆ విక్రమాదిత్యుడు ప్రతిష్ఠ చేసినదే రామ జన్మభూమి మహామందిరము. ఏదో రాముడు పుట్టాడని అన్నారు కానీ అందరూ నమ్మచ్చా అండి? అందుకే ఇందుకు చెప్పాం జాగ్రత్తగా. పురాణంలో డైరెక్షన్స్ కూడా రాశాడు. ఈ కనక భవనానికి ఏ దిక్కుకు వెళితే రామ జన్మభూమి ఉంటుందో ఇక్కడ వర్ణిస్తున్నాడు రుద్రయామలంలో. ఆ రామ జన్మభూమిలోకి రేపు ప్రవేశిద్దాం. ఇవాళ రత్నమండపం సీతాభవనం చాలు. సీతారామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. శ్రీ అయోధ్యామాతాకి, శ్రీ సరయూమాతాకి, జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామభక్త హనుమాన్ కి నమః. పార్వతీపతయే హర హర మహాదేవ.